ఒక హస్తినావతిలో పాండవులు వచ్చిన గొత్తయి వేదవ్యాసులు వాళ్ళని చూసేదానికి వస్తారు. చూసేదానికి వచ్చినప్పుడు పాండవులు వచ్చిండేదానికి ఖుషి పడతా ఉండేవాళ్ళు ఎవరెవరు, ఎవరికి బేజారైంది అని తెలుసుకొని వాళ్ళేం చేస్తారు, సత్యవతి దగ్గర వస్తారు. వాళ్ళమ్మ కదా సత్యవతి, శంతను పెండ్లాము. దాని దగ్గర వచ్చి, అమ్మ ఇంక మీరు ఇక్కడ ఉండేది వద్దు, ఇంకా ఉత్తి చెడిపే అయ్యేకి షురువు అవుతుంది. ఇంకా హస్తినావతిలా ఆ బిడ్లు మనమండ్లు అంతా కొట్టుకోనకి షురువు చేస్తారు. వద్దు, మీకు ఇక్కడ ఉండేకయ్యలేదు, మీరు అంబికే అంబాలికే ముగ్గురు నా జట్ల వానప్రస్థానికి వచ్చేయండి అనేసి వాళ్ళ ముగ్గురిని పిలుచుకొని వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళిపోతాడు భీష్మునికి చెప్పేసి. భీష్ములు ఏం చేస్తారు, ద్రౌపది బిడ్లు 5 జనాలు, గాంధారి బిడ్లు 100 జనాలకి, ఇంకా పెద్దోళ్ళు అయిండారు కదా, వాళ్ళకి అన్ని రకాల చదువు, అన్ని శస్త్రాభ్యాస అన్ని కావాల కదా, అందుకోసం మంచి గురువులను పుడుకుతాము. అక్కడ తనక వాళ్ళ ఆస్థాన గురువులైండే కృపాచార్యులు చేట్ల విద్యను నేర్పిస్తాము అనేసి వాళ్ళ చేట్ల లౌకికంగా ఆమెట చతుర్దశ విద్య, తర్క, వ్యాకరణ, లౌకిక, వైదిక సకల అన్ని కళలను దాంట్లోగా విద్యాభ్యాసం షురూ చేస్తారు. ఇట్లుండేటప్పుడు భీష్మునికి సాటిస్ఫాక్షన్ ఉండలేదు. కృపాచార్యుల దగ్గర వాళ్ళ మొమ్మక్కಳಿಗೆ ಹೇಳ್ಕೊಡೋದು, మరీ మక్కಳಿಗೆ 4th జనరేషన్ తోనే వాళ్ళకి ఇష్టమయ్యలేదు. ఎవరినైనా పుడకల్లా అని ఉండేటప్పుడు ఒకసారి బిడ్లంతాను బాల్ ఆడుతూ ఉంటారు. బాల్ ఏమైతుంది, బావిలో పడిపోతుంది. ఎట్లెత్తుతారు, అంత చిన్న చిన్న బిడ్డలు, అంత టీన్స్ కింద కొంచెం తక్కువ ఉంటారు అంతే. ఎట్లెత్తకైతుంది, బావికి దిగేకి భయమా, ఎవరు పెద్దోళ్ళేది ఏమైనా హెచ్చు తక్కువ అయితే యోచన చేసేటప్పటికి ద్రోణాచార్యులు అమిట వాళ్ళ కొడుకు అశ్వత్థామ ఇద్దరు అప్పకొస్తా ఉంటారు. ద్రోణాచార్యులు ఈ సిచ్యుయేషన్ చూసి హెల్ప్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళు బాణాలు ఇడిచి ఒకటికొకటి జాయిన్ అయ్యేట్లా, బాల్ చుచ్చుకునేట్లా ఫస్ట్ బాణము, దానికి ఇంకొకటి జాయిన్ అయ్యేట్లు చేసి ఆ బాల్ ని బావిని ఇంకా పైనకి తీసి ఇస్తారు. ఈ బిడ్డలకు ఖుషి అయిపోతుంది, మీరు మా తాతని మీట్ చేయాలా అనేసి వాళ్ళని బలవంతంగా పిలుచుకొని పోతారు. భీష్మాచార్యుల దగ్గర పిలుచుకొని పోయి ద్రోణాచార్యుల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇట్లా చేసి వీళ్ళు అని చెప్తారు. అప్పుడు భీష్మాచార్యులు అడుగుతారు, మీరు ఎవరు, మీరు ఎక్కడ విద్యాభ్యాసం చేసినారు, మీ పేరెంట్స్ ఎవరు అని అంతా విచారిస్తారు. అప్పుడు ద్రోణాచార్యులు చెప్తారు, నేను భరద్వాజ మునిల కొడుకు, నేను అగ్నివేశ అనే జాగలా నేర్చుకోండి వాళ్ళ ఆశ్రమంలో గురువులు మాకి. అగ్నివేశులు ద్రోణాచార్యులు అయ్య భరద్వాజులు ఉండారు కదా, వాళ్ళకి స్టూడెంట్. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ తో ద్రోణాచార్యులు అగ్నివేశుల దగ్గర వచ్చింటారు కదా. అగ్నివేశులు ఏం చేస్తారు, చాలా ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళకి గుర్తుండే ప్రతి ఒకటి నూరి పోస్తారు వానికి, ద్రోణాచార్యులకి. హిల్ బికమ్ అ వెరీ గుడ్ స్టూడెంట్. ఇక్కడికి వచ్చే మొదలు ఏం చేసింటారు ద్రోణాచార్యులు, వాళ్ళు జమదగ్ని ఆమెట పరశురాముల దగ్గర ఇద్దరి దగ్గర స్టూడెంట్ గా పనిచేసింటారు. జమదగ్నిల దగ్గర అగ్ని విద్య, వేద విద్య ఇది 2 నేర్చుకొని ఉంటారు. పరశురాముల దగ్గర ఉత్తి ఒకే ఒక వైష్ణవాస్త్రం తీసుకునే దానికోసం ఆ మంత్రాలు, ఆ ప్రయోగము అన్ని నేర్చుకొని ఉంటారు. వైష్ణవాస్త్రం సానా పవర్ఫుల్. అది పరశురాములకి ఒకరికే గుర్తుంటుంది, ఇంకెవరికి గుర్తుండలే. పరశురాములు భీష్మునికి గురువులు, అది జ్ఞాపకం పెట్టుకో. వాళ్ళ దగ్గర దానికోసమే పోయి నేర్చుకొని ఉంటాడు. అగ్నివేశుల దగ్గర వాళ్ళు చెప్పించేది మనకి చాలా ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. వాడు ద్రోణాచార్య స్టూడెంట్ అయిండేటప్పుడు పాంచాల దేశం ఇంకా ద్రుపదుడు వాడు స్టూడెంట్ గా అక్కడ ఉంటాడు. వాడు కొంచెం డల్ అయితే, వాడు రాజకుమారుని కొడుకు కదా, రాజకుమారా కదా,
వానికి ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఇంకా జాస్తి కదా, వానికి అంతా చెప్పేసి వాడు బాగా నేర్చుకుంటాడు. బట్ వేదాంగాల్లోగా కొంచెం డల్ వాడు. వీడిని కాకా కొట్టి ద్రోణాచార్యుల్ని కాకా చేసి చేసి దానికి ఆన్సర్స్ అదంతా ఈజీగా ఇంకొకసారి ఎక్స్ప్లెనేషన్ గురువులను అడిగేట్లే కదా వాళ్ళు ఒకేసారి చెప్పించేది. రాసి పెట్టుకునేకి లిపి ఉండిండలేదు. వాళ్ళు ఏం చెప్తారో అది చెవుల ఇనే వాళ్ళకి బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అట్లుండేటప్పుడు ద్రోణులది వాడు ద్రుపదుడు బాగా ఇన్ఫ్లుయెన్స్ తో వాడికి కాకా పెట్టి అన్ని నేర్చుకుంటాడు. రెండోసారి చెప్పించుకొని అప్పుడు ఏం చెప్తాడు ద్రుపదుడు అంటే, చూడు నేను పాంచాల దేశానికి రాజు అయినప్పుడు నా రాజ్యంలో అర్ధ భాగం నీకే ఇచ్చేస్తాను, నువ్వు ఇంత హెల్ప్ చేసి నన్ను పాస్ అయ్యేట్లు చేసినావు అన్నిట్లను అని చెప్తాడు. ఓహో వీళ్ళని ఖుషి అయిపోతుంది ద్రోణాచార్య. వీళ్ళంతా చాలా పేదవాళ్ళు కదా మా ఋషి మునిలో. సరే డిగ్రీ ఆయా అక్కడ వాళ్ళ దావలో వాళ్ళు వెళ్ళిపోతారు. కొన్నేండ్లకి ద్రుపదుడు పాంచాల అధిపతి అవుతాడు, మహారాజు అవుతాడు పాంచాల దేశానికి. ఈ పక్క ద్రోణాచార్యులు కృపాచార్యులు ఉండ్రి కదా భీష్మాచార్యుల ఆస్థానంలో వాళ్ళ చెల్లెలు కృపి పెండ్లి చేసుకుంటాడు. వాళ్ళు పేదోళ్ళ కృపాచార్యులను, వీడు పేదోడే. వాళ్ళకి ఒక కొడుకు పుడతాడు అశ్వత్థామ అనేసి. అప్పుడు ఆ పేదరికంని సహించక కాకుండా ఒకనాడు అశ్వత్థాముడు పాలు కావాలమ్మా, నా ఫ్రెండ్స్ అంతా పాలు తాగతమే అంటారు, నాకు పాలే ఇచ్చిండ్లే నువ్వు. దాని కండ్ల నీళ్ళు వచ్చేసింది. పాలు ఇచ్చాక వాళ్ళు సావుకారులు కాదు, వాళ్ళ దగ్గర ఒక ఆవు లేదు. లోపల పోయి ఒక ఇంత బియ్యం పిండి ఉంటుంది, దాన్ని నీళ్ళకేసి కలిపేసి ఇదే పాలు అని తెచ్చిస్తుంది. తాగుతాడు. సక్కర ఉండలేమండి మనకి ఇష్టమే లే. వచ్చి మన ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకున్నాడు, నేను పాలు తాగుతుంది ఎట్లుండే. వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది, అంత రాజ్కుమార్లే ఎట్లా అని అడిగినప్పుడు వాడు చెప్తాడు, డబ్బాని ఇంకా మా అమ్మాయి తీసి నీళ్ళేసి కల్పించాను నాకు పాలకి అనేసి. అదే కదా పాలు అంటే అందరూ గేలి చేసేస్తారు. ఇదంతా కిటికీలో నిల్చుకొని ఆశ్రమం ముందర చూస్తా ఉంటుంది కృపి. దానికి అదొక మనోవ్యాధి అయ్యి 3 నెలల అది ఆయన చచ్చిపోతుంది. సరే పెండ్లాము చచ్చిపోయా. ఒక్కసారి ద్రుపదుడిని మీట్ చేస్తాము, కొడుకుని పిలుచుకొని పోతాము, ఇంకేమి గతేలే కదా పిలుచుకొని పోతాము. మనకు మనం పేదోళ్ళని గొత్తవుతుంది ఎట్లున్నాను, మొదలు ఇంకా గుర్తుండేదే. అప్పుడైనా అర్ధరాజ్యం ఇస్తాడేమో మనకి. సో వీ కెన్ ఆల్సో రూల్ అనే ఒక ఆస్తో బ్రాహ్మణ్ వీడు ద్రోణాచార్య, ద్రుపద క్షత్రియ. సరే వాడు ఆస్థానానికి పిలుచుకొని పోతాడు అశ్వత్థాముణ్ణి. ఆస్థానంలో వాడు నేను ద్రుపద అంటే వాడు ద్రుపదుణ్ణి నేను ద్రోణాచార్య వచ్చిన్నాను, నాకు నువ్వు ప్రామిస్ చేసింటివి కదా అంటే ద్రుపద కేరే చేసలే. చిన్నప్పుడు ఎప్పుడో ఏమో మాట్లాడింటిని అనేసి నేను దానికోసము ఇప్పుడు నీకు అర్ధరాజ్యం ఇచ్చేకయ్యలేదు, నువ్వు ఎట్లొచ్చి అడుగుతువి నన్ని, నీకంత బుద్ధి లేదా అనేసి అందరి ముందర మర్యాద తీసి పంపించేస్తాడు. ద్రోణాచార్యులకి లోపల ఒక ద్వేషం, ఏమైనా చేసి వీడిని చంపేయాల ద్రుపదుడిని అని ఒక కక్ష వస్తుంది వానికి. అక్కడి ఇంకా వాపస్ వచ్చేటప్పుడు హస్తినావతి పైన వస్తారు వాళ్ళు. అప్పుడు ఈ ఇన్సిడెంట్ అవుతుంది. ఈ కథ అంతా వాడు చెప్పలేదు భీష్మునికి, నేను మీకు చెప్తా ఉన్నాను అంతే, ఇట్లా అయ్యింది వాడి బ్యాక్గ్రౌండ్. వాడు ఎవరు అనే కథ మాత్రం చెప్తాడు. సరే అంతకు భీష్ములు ఏమి చెప్పాడు, వాడు పేదోడు అని చెప్పలే, ఊరికి మంచి ఆస్థానం పుడుకొని వస్తా ఉన్నాను నేను అని చెప్తాడు. ఎలాంటే ఆస్థానంలో ఉండే కృపాచార్యులు కూడా ఇంకా పేదోళ్ళుగానే ఉండారు, వాళ్ళకి మొత్తం ఆస్తి అంతా లేదు, అది తెలుసుకొని ఉంటాడు వీడు ద్రోణాచార్యుడు. నేను అట్లా అని చెప్తే నాకు గౌరవం ఉండలే కదా, అట్లనేసి వాడు పేదతనం కథ చెప్పలేదు. ద్రోణాచార్యుల్ని భీష్మాచార్యులు చెప్తారు, మా ఆస్థానంలోనే ఉండి మా మనమండలికి మంచి విద్య చెప్పించండి. వాడు చెప్తాడు, నేను మీ ఆస్థానంలో నాకు ఒక సీట్ కావాలి అంతే. హీ నోస్ దే వాంట్ హిమ్ అనేసి, దిస్ ఇస్ ద ఛాన్స్ టు డిమాండ్ వాట్ ఎవర్ హీ వాంట్స్ కదా. వాడు డిమాండ్లు ఉంది నాది, నేను మీ ఆస్థానంలో ఒక సీట్ ఉంటే నేను వచ్చి కూర్చుంటాను అంతే వర్త్, మీకు కావాలంటే, లేకపోతే నా ఆశ్రమానికే రావాలా బిడ్లో, నేను ఇక్కడంతా కూర్చొని మీ ఊర్లో చెప్పించలే అంటే భీష్ముడు ప్లీడ్ చేస్తాడు.
లేదు లేదు, మీకు ఒక పెద్ద ఆశ్రమం కట్టిస్తాం ఇక్కడే, మీకు ఈ స్వంతానికే ఇన్ని ఆవులు, వాళ్ళకి సేవలు చేసేదానికి సేవకులు, మీకు ఫీల్డ్స్ లో పంట పండించేదానికి సేవకులు, మీ ఇంట్లో సేవకులు అన్ని పెట్టించి అన్ని ఫెసిలిటీస్ ఇస్తాను, మా బిడ్డలకు నేర్పిస్తావా? సరే చూస్తాం, నేర్పిస్తాం అని చెప్తాడు. వానికి చెప్పుకోనండిలే కదా, అబ్బా అనుకుంటాడు మనసులా. అయితే అవతల చూపించలే. సో భీష్మ ఏం చేస్తాడు, ఊరు అవతల పెద్ద గ్రౌండ్స్ లాగా అంతా క్లియర్ చేపించి, వానికి ఏమేం ఫెసిలిటీస్ కావాలో అంతా చేపించి, హోమ్ చేసేదానికి ఒక సపరేట్ జాగా, దానికి ఒక గుడిసెలు, పర్ణశాల, ఆశ్రమము, వీళ్ళంతా బిడ్డలంతా 105 జనాలు బిడ్డలు నేర్చుకోవాల, అన్ని రకాలు ఉంటే ఇంకెంత పెద్ద ఫీల్డ్స్ వాడు రెడీ చేయాల్సి ಪಡ್ತಾನೆ. ಬಾವಿನ ఇంకా ಪಟ್ಟಿ ನೀళ్ಲು, ಈ ದನ ಹಸುಗಳನ್ನ ಕಟ್ಟಾಕಕ್ಕೆ ಒಂದು ಲಾಯ, ಕುದುರೆಗಳು ಕಟ್ಟಾಕ್ಬೇಕು, ಆನೆಗಳು ಬೇಕು, ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡ್ಲೇಬೇಕಲ್ವಾ ಮಕ್ಕಳು ಮೊಮ್ಮಕ್ಕಳೆಲ್ಲ. ఉండొచ్చు. అంతా పెద్ద జాగా రెడీ చేసి ఇస్తాడు గురువులకి. ఖుషీగా ద్రోణాచార్యులు ఏం చేస్తారు, బిడ్లకంతా చెప్పించక షురూ చేస్తారు. వీళ్ళు ఎంత బాగా చెప్పిస్తా ఉండారు అని ప్రపంచానికే గుర్తవుతుంది. ఎక్కడెక్కడెక్కడెక్కడుండే మహారాజులు కూడా వీణ ఆశ్రమానికి స్టూడెంట్ వాళ్ళ కొడుకుల్ని మనమణులను స్టూడెంట్స్ గా పంపిస్తారు. అర్థమేనా? అక్కడ వీళ్ళు ఏం చేస్తారు అంటే, మెయిన్ గా వీళ్ళదే కథెత్తుకుంటాం. వీళ్ళకి ఏమేం చెప్పించేకి ఇంట్రెస్ట్ తీసుకుంటాడో భీష్మ అంటే, సురగి కాదు, భీష్ముడు అడుగుతాడు ద్రోణాచార్యులకి, ఇట్లిట్లాదే కావాలా నా మనమండలికి, అర్థమైనా ఇట్లా దాంట్లో వాళ్ళు పరిణితి పొందల బేసిక్, ఆమెట దాంట్లో స్పెషలైజ్ చేసుకుని ఎవరికి ఏం కావాలన్నా సరే. వాళ్ళు ఏమేం అడుగుతారు అంటే, సురగి, సబళ, కఠారి, ఉబ్బణ, హరిగే, పరిఘ, చక్ర, ఆమెట ಹಿರಿಯುಬ್ಬಣ, ಅಡಾಯುಧ, ದಂಡ, ಗದ, ಧನುರ್ವಿದ್ಯೆ, ಜ್ಯೋತಿಷ್ಯ, ಲಕ್ಷಣ ಶಾಸ್ತ್ರ, గణిత, గారుడి, మంత్ర విద్య, ఇన్ని రకాలను ప్రతి ఒక్క మనముడును పాస్ కావాల. ఫస్ట్ డిగ్రీ అదే. ఆమెట వాళ్ళకి ఇన్ని ఇదంతా ఆయుధాల పేర్లు సంజయ్ ఫస్ట్ లో చెప్పింది నేను. దాంట్లో ఎవరికి యాವ್ದು ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని స్పెషలైజ్ చేసుకుని చెప్తాడు. ఇట్లా అందరికి ఇన్ని చెప్పించేటప్పుడు ఒకసారి ఏమైతుంది, ద్రోణాచార్యులు స్నానానికి పొద్దున్నే యమునా నదికి దిగుతారు. ముసలే వచ్చి వాళ్ళు కాళ్ళు పెట్టుకుని వస్తుంది. కూసుకుంటారు, ఎవరైనా హెల్ప్ చేయండి అంటే అర్జునుడికి ఫస్ట్ వినబడుతుంది. పారుతాడు, పారిపోయి వాడు సర్కస్ చేసి ఆ ముసలేని ఇంకా ఇడిపిస్తాడు. అర్థమేనా? అప్పుడు వానికి ఖుషి అయిపోయి ద్రోణాచార్యులకి అర్జునునికి బ్రహ్మశిర అనే ఒక ఆయుధం ఇస్తారు, ఒక బాణం. దాని మంత్రాలు అన్ని వాని కొగునికే చెప్పిస్తారు. ఇది నా కొడుకు కూడా నేను చెప్పించక అయ్యలేదు. నువ్వు నాకు సానా ప్రీతి పాత్రుడు, నా ప్రాణం కాపాడిండావు. నేనే నీకు ఎగెనెస్ట్ గా నిల్చుకున్నప్పుడు నా పైన మాత్రమే ఇడిచేట్లా బాణం ఇది, ఇంకెవరి పైన ఇడియకూడదు నువ్వు అని ప్రామిస్ తీసుకుంటాడు. అవును. So he has a right to kill him, na? అవును. అర్థమేనా? సరే, ఇట్లే ఉండేటప్పుడు ఏమి ఒక్కొక్కే స్టెప్ గా పైన అంతా బేసిక్ అంతా నేర్చుకున్నారప్ప ఫస్ట్ డిగ్రీ ఆయా. దాంట్లో కొందరికి కొన్నిటిపైన మాత్రం ఇంట్రెస్ట్ వస్తుంది. మెయిన్ క్యారెక్టర్స్ మాత్రం నేను చెప్తాను, అందరిది చెప్పే కథ పెంచుకొని పోయాక అయ్యలేదు. మెయిన్ క్యారెక్టర్స్ లో భీమా దుర్యోధనునికి గదా విద్య, అర్జునునికి ధనుర్విద్య, నకులుడు కత్తి వరసే, సహదేవ కఠారి. దాని జతకి వానికి ఇంకా జ్యోతిష్ శాస్త్రం పైన ఇంట్రెస్ట్ ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రము, నీతి శాస్త్రం. మంత్రి అయితే ముందరికి ఏమేం చేయాలా, ఎట్లు ఆ నీతి గుర్తుండల్ల కదా, అది జ్యోతిష్ శాస్త్రము, కఠారి విద్య. దాని మూడిట్లో స్పెషలైజ్ చేసుకుంటాడు. ధర్మరాయుడు దండ, లక్షణ శాస్త్ర, గణిత, రాజశాసనం. నెక్స్ట్ యువరాజు వాడేతానే అవుతాడు, హీ హ్యాస్ టు రూల్ కదా.
దానికి ఏమేమి కావాలనో అదన్నీ ప్లస్ గణిత దండ అంటే ఏం ಗೊತ್ತಾ, ఇంత దప్పు ఇంత పొడవు ఉంటుంది, ఇట్లా ఇట్లా తిప్పుతారు కదా, మాంది అది, దాంట్లో స్పెషలైజేషన్. ఇట్లా వాళ్ళంతా ఇంట్లో చేస్తారా. దీంట్లో వీడు అర్జునుడు ఏం చేస్తాడు, ద్రోణుని ప్రియ శిష్యుడు పెట్ కదా, వీడు స్పెషల్ గా మేఘ, తిమిర, సూర్య, ఆగ్నేయ, ఐంద్ర, వారుణ, వాయువ్య, వైష్ణవ, సౌర, ఉరగ, బ్రహ్మాస్త్ర, దీంట్లో స్పెషలైజేషన్ తీసుకుంటాడు. ఆ మంత్రాలంతా పఠించేది చాలా కష్టం. దాన్నంతా రెడీ చేసుకొని ఇది హీ విల్ టేక్ అథారిటీ ఆన్ దీస్ వెపన్స్. అంతా బాణాలే, ధనుర్విద్యలోనే ఊరికే బాణం ఇడిస్తే కాదు, దాంట్లో స్పెషలైజ్ చేసుకోవాలంటే ఇదన్నీ నేర్చుకోవాలా. అర్థమైనా? ఇప్పుడు ఏమైతుంది ఇక్కడ అంటే అంతా అట్లా స్పెషలైజ్ చేసుకుంటా ఉంటారు. ఒక పక్క గురువుల ముందర, గురువులు లేదప్పుడు, లేదంటే ఎక్కడైనా ఆటలకి అంతా ఇడుస్తారు కదా, అంతా ఆశ్రమంలోనే తానే ఉండాల. వాళ్ళ అరమనకి పయ్యి రాకూడదు కదా, విద్యాభ్యాసం అంటే ఆశ్రమంలోనే ఉండాల. వీళ్ళకి వాళ్ళకి అయితా ఉండాలి. పాండవులకి అయ్యలే, పాండు కుమారుల్ని పాండవులు అంటారు, కౌరవుల పుత్రుల్ని అంటే గాంధారి పుత్రుల్ని, ధృతరాష్ట్రుని పుత్రుల్ని కౌరవాస్ అంటారు. కురు వంశానికి వాడు అధిపతి కదా, ఇప్పుడు సింహాసనం పైన కూర్చొని ఉండేవాడు వాడతానే. సో వాళ్ళు కౌరవాసు, వీళ్ళు పాండవాసు. వీళ్ళకి ఒకరిని చూస్తే ఒకరికి అయితా ఉండాలి. మెయిన్ గా భీమ, దుర్యోధన వాళ్ళిద్దరికి ఒకరిపైన చూస్తే అయితా ఉండాలి. బట్ ఒక ఇది ఏమంటే పాండవాసులు అందరూ ఫస్ట్ వన్ ధర్మరాయణ మాట వింటా ఉంటారు. భీముడు ఒకడే ప్రాబ్లం చేసేది వాళ్ళకి. కౌరవాస్ ఎవరు మాట అయినేవాడు కాదు, అందరూ హెడ్ స్ట్రాంగ్ వాళ్ళే. వాళ్ళు ఒకరు మాట వినేవాళ్ళు కాదు. దుశ్శాసన, దుర్యోధన మాత్రం వాళ్ళకి లోపల ఒకరిని బీట్ చేయాలని ఉంటే, దుర్యోధన ఈజ్ ఫస్ట్ కిడ్ కదా, సో వాడి మాట కొంచెం వినుకొని ఉంటాడు దుశ్శాసనుడు. ఇట్లా ఉండేటప్పుడు వాడిని రేగిచ్చొద్దండి అని దుర్యోధనుని ధర్మరాయుడు చెయ్యి మొక్కి అడుక్కుంటేను పొయ్యి అదే పనిగా వాడిని గోల్పోసుకున్నది భీముని. వాడికి నెత్తికెక్కుతుంది కోపము. వాడేం చేస్తాడు, ఒక్కొక్కరిని అట్టించుకొని పోయి కొట్టేది, గిల్లేది, పైన ఇంకా నూకేసేది అన్ని చేస్తాడు. వీళ్ళేం చేస్తారు, ఇట్లా కావలసిగా చేయించుకొని భీష్ముని దగ్గర పోతారు కంప్లైంట్ చేయాలా అనేసి. ఇట్లా కంప్లైంట్ చేస్తా ఉండరు, పోతా ఉండే ఇట్లా వీడేం చేస్తాడు, ముళ్ళు రెంబేలు అంత ఇరుక్కొట్టేసి వాడు అంత పరుచుకొని దుమ్ముల పొరలేసి రక్తాలు వస్తుంది కదా, వాడు పారిపోతాడు వాళ్ళ వెనుక. వాళ్ళు కంప్లైంట్ చేసి, చూడు నాకు ఇట్లా చేసిండారు, నేనేం చేయాలా. అప్పుడు ఇట్లా చేసి దుర్యోధను కోపము ముట్టుకుంటే భగ్గనే కోపం వచ్చేస్తుంది. వాడేం చేస్తే శకుని నడుపుతాడు, ఏమైనా చేసి వీడిని సోలిచ్చల్లా. వాడు చెప్తాడు, పాముతో కొరకిచ్చేసి యమునా నదికి వేసేయండి వాడిని, చేతులు కాళ్ళు కట్టేసి. సో అకస్మాత్తుగా చిక్తేను ಪಾಮ್ತಾನೆ ಕಚ್ಚಿರೋದು, ಪ್ರೂಫ್ ಏನಿದೆ, ನೀವೇ ಕಚ್ಚಿಸಿದ್ರಿ ಅನ್ನಕ್ಕೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಸರಿ, ಹಾವನ ಹತ್ರ ಕಚ್ಚಿಸ್ಬಿಡ್ತಾರೆ ಭೀಮನಿಗೆ, ಕೈ ಕಾಲು ಕಟ್ಬಿಟ್ಟು ಯಮುನಾ ನದಿಗೆ ಎತ್ಕೊಂಡೋಗಿ ಬಿಸಾಕ್ಬಿಡ್ತಾರೆ ಅವನ್ನ. ಯಮುನಾ ನದಿ ಕೆಳಗಡೆ ನಾಗಲೋಕ ಇರುತ್ತೆ, ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿ ಬೀಳ್ತಾನೆ, ಮೂರ್ಛೆ ಹೊಟ್ಟೋಗಿರ್ತಾನೆ ಭೀಮ. ಅಲ್ಲೋಗಿ ಬೀಳ್ತಾನ. ಅಲ್ಲಿನ ಮಹಾರಾಜ ಯಾರು ಅಂದ್ರೆ ವಾಸುಕಿ. వాసుకి క్లోజెస్ట్ ఫ్రెండ్ ఆర్యక. ఆర్యక వచ్చి భీష్ముని కజిన్. వాడు భీముని రికగ్నైజ్ చేసి, అయ్యో వీడు నన్న మరిమగ, ఫోర్త్ జనరేషన్, అయ్యో వీడిని బతికియల్లా అని చెప్పినప్పుడు వాసుకి ఏం చేస్తాడు, వాళ్ళు దీంట్లో ఉండే అతి క్రూరంగా ఉండే పాములు, విషం జాస్తి ఉండే పాములతో కొరపిస్తాడు భీముని. కొరపిచ్చి ఒళ్ళో ఉండే విషమంతా తీసి యావదే విషము పని చేయక ఉండేట్లా చేసిడిస్తాడు. వానికి మస్తు
కొత్తగా ఏమి ముందులు పసర్లు అంటే గ్రీన్, ఇంకా నూరి, అది ఏమేమో కషాయాలు అన్ని తాగిపిచ్చి యా విషము వాడి పైన పనిచేసలే. జతకి 10,000 ఎలిఫెంట్స్ కొండేంత శక్తి వచ్చేట్లు చేస్తారు వానికి. వాళ్ళ దగ్గర ఎట్లుంటుంది ఆ శక్తి? వాళ్ళంతా శక్తివంతులే, అంతా మాయా మాటలు అన్నీ గుర్తుండే జనాలే. వాళ్ళ దగ్గర ఏమేమి ఉందో ముందు ఎవరికి గుర్తు. ఆ మందులతో వీడిని రెడీ చేసి పైన పంపిస్తారు పోపాను. వీడికి గొత్తాయినా ఎవరు చంపే ట్రై చేసి వాళ్ళని మానెక్కిచ్చి ఎక్కుమాను ఎక్కిచ్చి మాన ఇట్లా డబ్బా 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 అని అల్లాడిస్తే వాళ్ళంతా తప్పని పడి కాళ్ళు చేతులు ఇరుక్కొట్టుకొని తిరగాపోతారు భీష్ముని దగ్గరికి. ఇట్లా చేసిరి అంటే నమ్మలేదు భీముని మాట. అంతా చిన్న బిడ్డలే కదా, వాణ్ణి పాముతో కొరుకుబిచ్చి యమునా నదికి ఏబిచ్చిన అట్లా కన్నింగ్ బుద్ధి ఎవరికి ఉంటుంది? చిన్న బిడ్డలకి వచ్చాకలే. వాళ్ళకి శకుని పైన డౌట్ వచ్చలే, నమ్మలేదా? వీడికి కోపం వచ్చా. చూస్తాంలే అని అనుకుంటే విషం కలిపిండే కజ్జాయాలు చేపిస్తాడు దుర్యోధనుడు శకుని చేరుకొని. భోజనాన్ని కొట్టించి వానికి మాత్రం నీకోసం కజ్జాయాలు చేపించిండామరా, అయితే నీకు ఇచ్చలేదు అని చెప్తారు భీమునికి. వాడు ఊరుకుంటాడా? ఎవరికి ఇచ్చలే కజ్జాయాలు, నేను ఒకడే తింటాను ఉండే కజ్జాయాలన్నీ తినేస్తాడు. విషము మనకు వాంతి భేది కూడా అయ్యాలి ఆ విషయం. సో అప్పుడు గుర్తవుతుంది వాళ్ళకి, ఓ ఏమో ఉంది భీమునిలోగా, ఏమి తాకత్తో, ఏమో మంత్రమో మాటమో ఏమో చేసుకొని ఉన్నాడు వాళ్ళకి, వానికి ఎగనెస్ట్ పయ్యకి అయ్యలేదు అనేసి ఇట్లుండేది. అప్పుడు ద్రోణాచార్యులు ఒకనాడు భీష్ముని మీట్ చేస్తారు. చూడప్పా, నీ మునిమన్ మండలి అందరూ అన్ని విద్యలు నేర్చుకున్నారు, ఒక ఎగ్జిబిట్ చేసి వాళ్ళకి మీకు ఖుషి అయితే చూడండి. అలాంటి ఒక డిగ్రీ అయినాక సర్టిఫికెట్ ఇవ్వాలి కదా, ఫెయిల్యూర్స్ గొత్తు కావాలా, వాళ్ళకి ఇంకా తిరగా చెప్పించల్లా అన్నీ ఉంటుంది కదా. వాళ్ళకి ఒక ఎగ్జిబిట్ చేసేదానికి ఏమైనా రెడీ చేయండి అని చెప్తాడు. ఇట్లుండేటప్పుడు హస్తినాపురము, పాంచాలు, ద్రుపదనూరు ಮಧ್ಯಲೋಗ ಕಾಡಲೋಗ ಅದೇ ಬೇಟೆಗಾರರಿಗೆ ನಿಷಾದ ಕುಲ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಆ కులముకి హెడ్ వచ్చి హిరణ్యధన్వ, వాణి కొడుకు ఏకలవ్యుడు. వానికి హిరణ్యధన్వునికి వీళ్ళంతా కాడు దగ్గర తానే సంజయ్ అంతా ప్రాక్టీస్ ఇది చేస్తా ఉంటారు. ఏకలవ్యను హిరణ్యధన్వ దినము వచ్చి ఆ ప్రాక్టీస్ చూస్తా ఉంటారు. ఏకలవ్యునికి ఇష్టమైపోతుంది, నేను నేర్చుకుంటాను అని. వాడు ఏం చేస్తాడు, హిరణ్యధన్వ అప్పుడు నేను చెప్తే కదా వాళ్ళకి దుడ్డు ఉండేలే, వాళ్ళ కాడ్ల పెరిగేది ఏమేమి డిఫరెంట్ టైప్ ఆఫ్ తరకారీలు, పండ్లు, ఆమెట దంత టస్క్ ఏమంటారు దాన్ని, అది జింక్ కొమ్ములు, కృష్ణార్జునలు, పులి చర్మము, అదన్నీ మస్తుగా జంతుప ఇదంతా ఎత్తుకొని వచ్చి ద్రోణులకి ఇచ్చి, నా కొడుకుకి గురువులు కావాలా మీరు, నా కొడుకుకి చాలా ఇంట్రెస్ట్ ఉంది నేర్పించల్లా. వాడు చెప్తాడు, నేను భీష్మాచార్యులకు ప్రామిస్ చేసినాను, ఓన్లీ ఐ విల్ టీచ్ ఓన్లీ క్షత్రియాస్, నాట్ ఎనీ అదర్ కాస్ట్. ఎంతెంతో వేడుకుంటానో వాడి నెల లేదు, నేను చేసే కయ్యలేదు, వాపస్ వచ్చేస్తాడు. ఈ ఏకలవ్యుడు ఇన్ని దినాలు అబ్జర్వ్ చేసి ఉంటాడు కదా, ద్రోణాచార్యుల తరనే ఒక మంట్లో ఒక మూర్తి చేసి దానికి ఒక ఆశ్రమం కట్టి దినము వీళ్ళు ఏమేం చెప్పిస్తారో దాన్ని వాడు అక్కడ ప్రాక్టీస్ చేసి షురు చేస్తాడు. వాడు మంచి విద్య నేర్చుకున్నట్లు అవుతుంది. ఒకసారి ఏమైతుంది, స్టూడెంట్స్ అందరినీ పిలుచుకొని ద్రోణాచార్యులు హంటింగ్ పిలుచుకుంటారు కాడ్ల. ఫస్ట్ లా వీళ్ళు హంటింగ్ పోతే మహారాజులు హంటింగ్ డాగ్స్ నిడుస్తూ ఉంటారు స్మెల్ కోసం.
ఆ డాగ్ ఎక్కడ పోతే దాని వెనక పోతా ఉంటారు. అర్థమైనా? వీళ్ళు ఒక డాగ్ ని పిలుచుకొని పోతారు. అది ముందర ముందర బొగులుకొని పోతా ఉంటుంది. వెనక వీళ్ళంతా ఓన్లీ 105 ప్లస్ ద్రోణాచార్య ఇందరు మాత్రమే ఉంటారు. ఇట్లా పోతా ఉండేటప్పుడు కుక్క కనబడలే, కొంచెం దూరానికి పోయి ఉంటుంది. కుయ్యో 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 అని సౌండ్ చేసేకి షురు చేస్తుంది కుక్క. ఏమాయా అని పారిపోయి చూస్తారు. చూస్తే కుక్క బొగళేకే కాక ఉండేట్లా బాణాలతో కొట్టేసిండారు. ఎవరో ఫుల్ దిగ్బంధనం చేసేసిండారు మూతి. ఇట్లా వాళ్ళు ఎవరుండ, అక్కడ ఎవరు మనిషి కనబడలే, సౌండ్ తో తనే వేసిండారు అది. అప్పటికే ఎవరప్పా ఇది అని అనుకుంటాడు. అర్జునుడు అడుగుతాడు, నాకు ఈ విద్య మీరు నేర్పించింది లేదు. ఇక్కడ ఇంకొకటి ఇట్లా కొట్టిండాడు అంటే నాకిన్నా వాడు నేర్చుకున్నాడు, వానికి ఎవరు చెప్పించిండారు? అవును నేను చెప్పించిందిలే, చూస్తాం పద ఎవరు అనేసి పోతారు. లోపలికి పోతే ఏకల విడ వస్తాడు. వచ్చి కాళ్ళకు నమస్కారం చేసి, ఇన్నేండ్లకి మీరు గురువులు మా కాడుకు వచ్చిండారు అని వానికి పాద పూజ చేసి అన్ని చేసి, మీకు ఏం కావాలా ఇంత దూరం వచ్చిండారు అని చెప్తాడు. అప్పుడు అర్జునునికి షాక్ అయిపోతుంది. వీళ్ళు చెప్పించలేనండ్రే, అయితే దొంగతనం చెప్పించిండారా గురువులు అనేసి. వాడు చెప్తాడు, ద్రోణాచార్య నేను నీకు చెప్పించే ఉండలేదు, నేను నిన్ను రిజెక్ట్ చేసినాను, ఎట్లా నేర్చుకుంటూ ఇదంతా అంటే వాడు చెప్తాడు, మిమ్మల్ని మూర్తి చేసి మీరు వాళ్ళకి చెప్పిస్తా ఉన్నదంతా చూసుకొని నేను నేర్చుకొని ఉన్నాను. ఈ విద్య ఎట్లొచ్చా నీకు? శబ్దవేది విద్య ఎట్లొచ్చే? మీరే చెప్పించిండారు అని చెప్తాడు వాడు. నేను ఎవరికి వాడు ఎవరికి చెప్పించిండలే ద్రోణాచార్యులు. సరే వాడు మాట్లాడలే, ఇంకా అక్కడ మాట్లాడితే ఊరికే ఇదైతుంది అనేసి ఊరికే అయిపోతాడు. సరే నాకు నేను ఇంత చెప్పించిన్నానంటావు, నేనే గురువు అంటావు, నాకేం దక్షిణ ఇచ్చలేదా? ఏం కావాలా గురువులు దక్షిణగా? నేను ఏం కావాలా ఇస్తాను చెప్పండి అంటే, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లనా రైట్ హ్యాండ్ థంబ్ ని అడుగుతాడు వాడు, గురు దక్షిణగా ఇచ్చేయి అని. బిల్లు విద్యలో థ్రెడ్ ఈడియల్ అంటే రైట్ హ్యాండ్ సపోర్ట్ కానే కావాలా, అదర్వైజ్ హీ కెన్ నాట్ లీవ్ బాణ కదా, ఆరో ఇడ్చకయ్యలే. దాన్నే అడిగేస్తాడు వాడు. ఎలా అంటే అర్జునునికి ఇంకొకడు ఉండరాదు కదా అనేసి, ప్రియ శిష్యుడు కదా వాడు అందుకి. సో అప్పుడేం చేశాడు, ఏకలవ్యుడు వెనక ముందర ఏమి యోచన చేసుకోకుండా బాణంతోనే వాడి రైట్ థంబ్ ని తీసి ವಿಳ್ಯದೆಲೆಯಲ್ಲಿ ಇಟ್ಟು ಗುರುವಿಗೆ ದಕ್ಷಿಣೆ ಹಾಕೊಟ್ಬಿಡ್ತಾನೆ. ಸರಿ ವಾಪಸ್ ಬರ್ತಾರೆ. ಆವತ್ ರಾತ್ರಿ ಊಟಗಳು ಮಾಡ್ತಾ ಇರುವಾಗ ಜೋರ್ ಗಾಳಿ ಮಳೆ ಶುರುವಾಗುತ್ತೆ, ದೀಪಗಳೆಲ್ಲ ಆಫ್ ಆಗೋಗುತ್ತೆ. ಅರ್ಥ ಆಯ್ತಾ? ಆಫ್ ಆಗೋದ್ರೆ ಇವ್ರು ಊಟ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರಲ್ಲ, ಅರ್ಜುನನ್ ಕೈ ನಾರ್ಮಲ್ ಆಗಿ ಬಾಯಿಗೆ ಕೆಳಗಡೆಗೆ ಊಟ ತಗೊಳ್ಳೋದು ಬಾಯಿಗೆ ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ಹೋಗ್ತಾ ಇದೆ ಅಲ್ವಾ. ಆವಾಗ ಅವನಿಗೆ ಫ್ಲಾಶ್ ಆಗುತ್ತೆ, ಹೆಂಗ್ ಹೋಗ್ತಾ ಇದೆ? ಅಭ್ಯಾಸ. ಸೊ ಇದನ್ನ ಮಾಡಬಹುದು ಅಂತ ಗುರುಗಳ ಹತ್ರ ಹೋಗಿ ಕೇಳ್ತಾನೆ, ದ್ರೋಣಾಚಾರ್ಯರ ಹತ್ರ. ಹಿಂಗಾಯ್ತು, ನನ್ಗಿಂತ ಡೌಟ್ ಬಂತು ಅಂತಂದ್ರೆ ಆವಾಗ ಅವ್ನು ಹೇಳ್ತಾನೆ, ಇಂಥ ಡೌಟ್ ಬರೋವ್ರಿಗೆ ಮಾತ್ರನೇ ನಾನು ಈ ಶಬ್ದವೇದಿ ವಿದ್ಯೆ ಕಲ್ಸ್ಕೊಡೋದು, ಇನ್ಯಾರಿಗೂ ನಾನು ಕಲ್ಸಿಲ್ಲ. ನಾನು ನಿನಗೆ ಪ್ರಾಮಿಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಮುಂದೇನು ನಿನಗಿಂತ ಬೆಸ್ಟ್ ಆಗಿರೋ ಸ್ಟೂಡೆಂಟ್ ಯಾರು ಇಲ್ಲ, ನನಗೆ ಇರೋದು ಇಲ್ಲ. ಇವಾಗೂ ನಾನು ನಿನಗ್ ಕಲ್ಸಿರೋಷ್ಟು ನನ್ನ ಮಗನಿಗೆ ಕೂಡ ಕಲ್ಸಿಲ್ಲ, ಅಶ್ವತ್ಥಾಮನಿಗೆ ಅಂತ ಹೇಳಿ ಇನ್ನು ಮುಂದೆ ಕಲ್ಸೋದು ಇಲ್ಲ ಅಂತ ಪ್ರಾಮಿಸ್ ಮಾಡ್ತಾನೆ ద్రోణాచార్య. ప్రామిస్ చేసి శబ్దవేది విద్య నేర్పిస్తాడు అర్జునునికి. మన నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకొక టెస్ట్ చేస్తాడు. ఈ పక్క భీష్ముడు హీఈస్ ప్లానింగ్ ఫర్ ద ఎగ్జిబిట్ హిస్ మొమ్మక్కಳು అల్వా, గ్రాండ్ చిల్డ్రన్ కి. ఇక్కడ వీడు ఇంకొక టెస్ట్ పెడతాడు. ఒక మాను, న్యాచురల్ మాను పైనకి ఒక బర్డ్ ని కూర్చోపెడతారు, గ్రీన్ కలర్ దేని, శిష్యులు లేసకి మొదలే చేసేసి ఈ మాన్లో ఒక ప్యారెట్ ఉంది, అది ఎవరెవరు కనబడుతుంది, ఎవరెవరు బాణమిడ్చి చంపుతారు చూడండి అని. అందరూ వచ్చి చూస్తారు. కొందరు కనబడేదేలే,
కొందరికి గ్రీన్ కలర్ గా ఉంది ప్యారెట్, 2 కాళ్ళు కనబడుతోంది, రెక్కలు ఉంది అని అంతా చెప్తారు. ఎవరు చేతులను అది బాణం కొట్టే కిడిచెల్లేవాడు. అర్జునుడి సరతి లాస్ట్ వాడొస్తాడు. నీకేం కనబడుతోంది అంటే, నాకు ఆ పక్షిది కన్ను మాత్రం కనబడుతోంది. అయితే గురి పెట్టి కొట్టు అంటాడు. వాడు గురి చూసి కొడతాడు. అప్పుడు చెప్తాడు, నువ్వు పాస్ అయిందా విభత్తు అనేసి. వాడొకడే తనే తీసుకొని ఉండే ధనుర్విద్యలుగా స్పెషలైజేషన్. అప్పుడు పాస్ అవుతాడు అర్జునుడు. అర్థమైనా? ఇంకొకే ఒకటి బాకీ ఉంది నీకు, అదొకటి నేర్పిస్తాను. యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద భీష్మాస్ అని చెప్తాడు వాడు. ఓకేనా? అది ఏమి అంటే, పైన ఉండే వస్తువు కింద చూసుకొని నీళ్ళగా దాని షేడ్ కి చూసుకొని బాణం ఇడ్చేట్లు. అర్థమైనా? అది ఏముంటుంది పైన అంటే ఏమి ఉండల్లే, పక్షులు ఈవినింగ్ పూట పోతా ఉంటుంది చూడు, ఆ పక్షుల్ని యావదైనా సరే వీడు కొట్టేదానికి కింద నీళ్ళగా చూసు, నదిను వాళ్ళకి అప్పుడు తట్ల పెట్టు గిట్ల పెట్టు అనంతలే, నదిలోగా ప్రశాంతంగా ఉండే నదిలోగా కింద నది పైన చూసుకొని దాని షేడ్ పడుతుంది కదా, అప్పటికి బాణం ఇడియల్లా అని చెప్తాడు. అది చేస్తాడు అర్జునుడు. అది చేసి అంతా అవుతుంది. ఇక్కడ ఎగ్జిబిట్ స్టార్ట్ అవుతుంది. ఇట్లా చేస్తా ఉండరు భీష్ములు గొత్తయిండే వాళ్ళు. ఇంకా స్టూడెంట్స్ ఎందరో ఉంటారు కదా ద్రోణాచార్యులకి. వాళ్ళ ఊర్లు ఇంకా వాళ్ళ పేరెంట్స్, గురువులు, వాళ్ళకి కావాల్సి ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు వస్తారు చూసేకి. వాళ్ళ అంతస్తు కరెక్ట్ గా, నువ్వు పిక్చర్ లో చూసిండవు కదా, అఖాడ మధ్యలో ఉంటాయి, చుట్లు కూర్చొనే జాగా చేసింటారు కదా, అంతస్తులకు కరెక్ట్ గా జాగాలు చేస్తారు. వీళ్ళు అరమనే జనాలు కూర్చునేదానికి ఒక జాగా, మిగతా వాళ్ళు కూర్చునేదానికి ఒక జాగా, నాగరికరు సివిలియన్స్ కూర్చొనేకి ఒక జాగా, అట్లా అంతా అంటే ఎంత పెద్దగా ఉండల్లా జాగా, అదంతా చేస్తారు. వీళ్ళు స్టూడెంట్స్ ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళు ఏమి ఇట్లా స్పెషలైజ్ చేసుకుంటారో అదన్నీ చూపిస్తారు. కొనాలోగా అర్జునుడు, భీముడు, దుర్యోధనుడు మిగులుతారు. వాళ్ళని కొనాల పెట్టుకుంటాడు వాడు. అర్జునుడు అయినాక భీమా దుర్యోధను చేస్తామా అని ప్లాన్ చేస్తాడు ద్రోణాచార్య. అయినా వద్దు, అర్జునుడినే కొనాల పెడతాము అనేసి వీళ్ళిద్దరిని ఇడిస్తారప్ప అఖాడానికి, భీముడిని దుర్యోధన్ని. వీళ్ళిద్దరు గదులు పెట్టుకుని డమ్మ అని షురు చేసుకుంటారు. అది ఎంత సీరియస్ అయిపోతుంది అంటే, ఒకరినొకరు సొంపుకునేంత ఫియర్స్ గా కొట్లాడక షురు చేసేస్తాడు. ఒక పక్క ద్రోణ, భీష్మ, విదుర, కృపాచార్య అందరూ వచ్చి వాళ్ళని ఈడ్చి పెట్టుకునేంత గలాటాలు అయిపోతుంది. ఇది చూసినే భీష్మునికి చాలా, ఇంత చిన్న బిడ్డలో ఇంత రోషం ఒకరిపైన ఒకరు, ఇది ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఫ్యూచర్ అని అనిపిస్తుంది. అప్పుడు కొనాలా అర్జునుని పిలుస్తారు. ఏమి వానికి ఖుషి, ద్రోణాచార్యుల ఖుషి, పట్టు శిష్యుడు వాడు ఎగ్జిబిట్ చేస్తాడు అంటే ఇంకెంత ఖుషి. ఉండేదంతా చెప్పించేసి ఉంటాడు కదా వాడు, కొడుకుకి చెప్పించిండలే అంతోటు అశ్వత్థామునికి, వీళ్ళకి చెప్పించింటాడు. వాడు అంతా ఎగ్జిబిట్ చేస్తా ఉంటే ఊరు జనాలంతా ఓ ఓ ఓ అని కూసుకుంటా ఉంటారు. ఆ టైంలోగా ఎంత పెద్ద బిల్లు ఇంకా దారి మిడిస్తే సౌండ్ వస్తుంది చూడ, ఆ సౌండ్ వినబడుతుంది వేరే జగన్. ఇంకా అర్జునుడి మధ్యలో నిల్చుకొని ఉన్నాడు ఊరికే. ఎవరు చేసిరి ఇంత జోరుగా వినబడాలా అంటే అంత గప్చుప్ అయిపోతారు. చూస్తే అక్కడ ఒక చిన్నోడు వస్తాడు, అర్జునుని కిన్నా పెద్దోడు, ధర్మరాయుని కిన్నా పెద్దోడు తరం ఉండాడు. బట్ చాలా ఏమి తేజోవంతంగా ఉంటాడు, కళకళగా ఉంటాడు. వాడిని చూస్తేనే చేతులకు నమస్కారం చేస్తామప్ప అనేంత కళగా ఉంటాడు. మంచి షోల్డర్స్, ఫైటర్ కుండేంత బాడీ, మంచి హైట్, ఎంత బాగుంటాడంటే అంత బాగుంటాడు. కర్ణకుండలాలు ఉంటుంది వానికి. వాడొచ్చి నేనే చేసింది సౌండ్ అని అంటాడు. అంటే అంటారు ద్రోణాచార్యులు, నేను కంపీట్ చేస్తాను అర్జునుని జట్ల, మీ స్టూడెంట్ ఒకడే కాదు, నాకీ వస్తుంది అంతా, వాడు ఒకడే కాదు గ్రేట్ అని చెప్తాడు.
సరే కానీ అంటారు. ఇంకేం అర్జునుడు సోల్పోతాడేమో అనే టైంకి ద్రోణాచార్యులు నిలబెట్టేస్తారు. కాంపిటీషన్ నువ్వు ఎవరు అని అడుగుతాడు. నేను అతిరథుని కొడుకు ప్రౌడ్ గా చెప్పుకుంటాడు. రాధేయ నా పేరు, నేను అతిరథుని కొడుకు అనేసి. కుంతీదేవి గుర్తవుతుంది, చూస్తూనే ఉంది, దానికి డౌట్ వచ్చేసింది. వాడిని చూస్తేనే కర్ణకుండలాలు దాని ఫీచర్స్ ఉంటుంది. దానికి అట్లా విశాల భుజాలు, హైట్ మంచి హైట్ లో ఉంటుంది కుంతీదేవి. ఆ ముక్కు, ఆ కండ్లు అంతా దాని ఫీచర్స్ ఉంటుంది. దానికి డౌట్ వచ్చి ఉంటుంది, అంతలా వాడు చెప్తాడు. అవునా, ఆ చెప్పిన తక్షణం దానికి మూర్ఛ వచ్చేస్తుంది, పడిపోతుంది అది. అప్పుడు ఇప్పకేం చేస్తారు భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు కన్సన్నతో మాట్లాడుకుని, అతిరథుడు ఎవరు అంటే ధృతరాష్ట్రన చారియట్ డ్రైవర్ అడ. సో సూతుకుల పనోళ్ళు ఎస్సీ అట్లా జాగా ఇది కులానికి చేరిండేవాడు. నువ్వు రాజ్ కుమారుని పైన ఎట్లా కాంపిటీషన్ చేస్తావు, ఇది తప్పు, గెట్ అవుట్ అనిస్తారు. మనకు చాలా బేజారైపు కండ్ల నీళ్లు కారెక్షరం అవుతుంది. దుర్యోధన్ అక్కడే ఉంటాడు కదా, హీ విల్ కమ్. వానికి నెక్స్ట్ ఫ్యూచర్ కి వీణ్ణి అర్జునునికి ఎగనెస్ట్ చేసుకుంటే మనం గెలియొచ్చు వీళ్ళపైన అనే ఒక దూరాలోచన. హీ నీడ్స్ అ ఫ్రెండ్. ఓన్లీ తమ్ముళ్ళే ఉండేది, మామిడిస్తే ఇంకెవరూ లేదు వానికి. ఐ నీడ్ అ ఫ్రెండ్ అని అనిపిస్తా ఉంటుంది వానికి ఎప్పుడున్నా. సో వాడేం చేస్తాడో, అక్కడే సింహాసనం తెప్పించి వీడు నా ఫ్రెండ్, అంగరాజ్యానికి వీడిని రాజన్ చేస్తాను అని అక్కడే కూర్చోపెట్టి, అంత అథారిటీ ఉంటుంది సంజు దుర్యోధనునికి. వాళ్ళ అయ్యే కదా ఇంకా థ్రోన్ లో ఉండేది కదా. అక్కడే పురోహితులనంతా పిలిపించి హీ విల్ మేక్ హిమ్ కింగ్. అర్థమైందా? అంతలోగా విదురుడు గంధం నీళ్లు చెల్లి ద్రౌపదిని కుంతిని లేపిస్తాడు. కుంతి చూస్తుంది. అయితే అంగరాజ్యానికి అధిపతి వాడు, పాండవులు ఫస్ట్ కదా, దాని కొడుకు కదా, చెప్పుకోనెట్లే ఊరికే ఉండట్లే కదా. దాని సిచ్యుయేషన్ ఎట్లుంటుంది అని యోచించే పాపం. ఇప్పుడు నేను కర్ణన్ కథ చెప్పాల. కర్ణ వచ్చి కుంతి కొడుకు అని మీకు గుర్తాయా కదా. కర్ణకుండలాలు ఉండి వానికి అనేసి కర్ణ అని పేరు పెడతారు వాళ్ళ అమ్మ వాళ్ళయ్య. అతిరథుని కొడుకు కాబట్టి, అతిరథుని పెండ్లాం రాధా కాబట్టి వాడిని రాధేయ అని కూడాను అంటారు. అర్థమైనా? వాడు సూతుకులమోడు అని గుర్తాయా కదా. వాడు ఎట్లా ఇంతోటి శస్త్రాభ్యాసం నేర్చుకునే అనే ఒక క్వశ్చన్ వస్తుంది. వాడు ఒళ్ళ ఉండేది క్షత్రియాస్ బ్లడ్ కదా. అతిరథునికి ఏమి ఇది ఉండలే, వాడు మామూలుగా కొంచెం చదివేసి ఈ రథాల పనికి వచ్చాయి నేను వాడు ఉంటాడు. అయితే కర్ణునికి ఇష్టం ఉండలే ఈ పని చేసేది. నేర్చుకుంటాడు, నేర్చుకుని వాళ్ళ అయ్యకి పై చెప్తాడు, నాకు ధనుర్విద్య నేర్చుకోవాలా, ఫైటింగ్ నేర్చుకోవాలా, మంచి వేదాలు అన్నీ నేర్చుకొని మంచి విద్యా సంపన్నుడు కావాలా నేను అని చెప్తాడు వాడు. ఎవరిని అడిగేది? ద్రోణాచార్యుని పై అడుగుతాడు వాడు నన్ను కర్ణుని కోసము. వాడేం చెప్తాడు, ఏకలవ్యుని క్యాన్సర్ చేస్తాడు కదా, అదే మాట వీనికి చెప్పింటాడు, నేను చెప్పించలేదు అనేసి. సరే వాపస్ వస్తారు. అక్కడ పరశురాములది ఆశ్రమం ఉంటుంది కొంచెం దూరంలో. వాళ్ళు ఎట్లనో ఎవరికి గుర్తు, వీనికి కర్ణాకి ఒత్తి బ్రాహ్మణ్ ఫ్రెండ్సే. వాళ్ళ దగ్గర మంత్రాలు, వాళ్ళ ఇంట్లోకి పోయేది తినేది అంతా చేస్తా ఉంటాడు కదా. వాళ్ళ ఇంట్లో మంత్రాలు వింటా ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, అర్థమైనా, విష్ణు శర్మ అనేసి. వాడి దగ్గర ఇంకా సంధ్యావందన్ ఇంకా పట్టి అన్ని నేర్చుకొని ఉంటాడు, గాయత్రి మంత్రము అన్నీను. వీడేం చేస్తాడు, పరశురాముల దగ్గర పోయి ట్రై చేసేదానికి తప్పేంలే కదా. బ్రాహ్మణుడు అనే చెప్తాము, క్షత్రియాలకు వాళ్ళు విద్య నేర్పించలే అని ఏమైనా అంటే నేను బ్రాహ్మణుడు అని చెప్తాము అనేసి, వసు శర్మ అనే పేరుతో చెప్తాము అనేసి పై మీట్ అవుతాడు పరశురాముల్ని. మీట్ అయితే వాళ్ళు చెప్తారు, ఐ హేట్ క్షత్రియాస్. నిన్ను చూస్తే వాడు అంత బిల్డ్ ఉంటుంది కదా వాడి బాడీ,
హీల్ థింక్ హీల్ క్షత్రియ. నేను నీకు నేర్పించలే, ఫస్ట్ లానే చెప్పడిస్తాను. వాడు చెప్తాడు, లేదు స్వామి నేను బ్రాహ్మణ్ను, నా పేరు వసు శర్మ అని చెప్తాడు. గాయత్రి మంత్రం చెప్పు. అప్పుడు గుట్టు సంజు, ఈ మంత్రాలంతా ఎవరికి చెప్పిస్తా ఉండిండ్లే, వీడికి గుర్తుంటుంది కదా. వీడు గడ గడ అని గాయత్రి మంత్రం చెప్పేస్తే 3 days ఉండు చూస్తాం, నాకు ఇష్టమైతే నువ్వు చేపిస్తాను. అర్లీ మార్నింగ్ చన్నీళ్ళు స్నానం చేసేది, సంధ్యావందనం చేసేది, గాయత్రి మంత్రం జపం చేసుకునేది. ఖుషి అయిపోతుంది పరశురాములకి. చాలా బాగా నేర్చుకుంటాడు సంజు. వాళ్ళ దగ్గర అన్ని రకాల విద్యలు నేర్చుకుంటాడు. ఒకనాడు ఏం చేస్తాడు, హంటింగ్ పోతాడు. పరశురాములు ఊర్లో ఉండేలే, హంటింగ్కి పోతాడు. అక్కడ దూరంలోగా ఒక ప్రాణి కనబడుతుంది, హుల్గావులో, గ్రీన్ ల్యాండ్స్. దాని మధ్యలో ఉండే ప్రాణి యావదో కాడు ప్రాణి అనుకుని బాణం ఇడిచి చంపేస్తాడు. అది చూసి దగ్గరపై చూస్తే అది హసు, కవ్వు. అది అక్కడ ఎవరో ఉండే బ్రాహ్మణుడు దాన్ని మేపుకొని వచ్చింటాడు. వీడు చంపేసినా బ్రాహ్మణుడు కదా వాడు శాపం ఇచ్చేస్తాడు. తను ఏం శాపం ఇచ్చే, నువ్వు ఎవరిని సంపలా అని ఉంటుందో ఆ టైంలాగా నీకు ఆ సిచ్యుయేషన్ కావాల్సిండే బాణ ప్రయోగం మంత్రం మర్చిపోని అక్కడి ఇంకా బెజార్కొని వస్తాడు. ఊర్లో వచ్చేటప్పుడు ఒక బిడ్డని చూసేవాడు. వాళ్ళ రథ చక్రం తగిలి ఆ బిడ్డ పడిపోతుంది. ఆ బిడ్డ చేట్ల నయ్యి గిన్నె ఉంటుంది, ఆ నయ్యి అంతా భూమికి పడిపోతుంది. వాడేం చేస్తాడు, సారీ నమ్మా అని చెప్పేసి భూమిని ఇది మన్ను చేతులకు ఎత్తుకొని వానుకుండే శక్తికి పిండుతాడు. ఫుల్ నయ్యి చిక్కుతుంది వానికి. బిడ్డనేమో పంపించేస్తాడు, లేసకపోతాడు. భూదేవి ప్రత్యక్షమైపోతుంది. భూమిలో చెల్లిండేది నాది, నన్ను అడగకుండా నువ్విట్లా పిండి వాపస్ ఇస్తువి. నువ్వు బ్రాహ్మణుడు అని చెప్పుకుంటా ఉండవు, ఇంత వేదాల విద్య అంతా నేర్చుకుండవు, నేను శాపమిస్తాను నీకు. నువ్వు లాస్ట్ ఎనిమితో ఫైటింగ్ చేసేటప్పుడు నీ రథ చక్రాలు నా లోపలికి దిగాయి, నీకు ఎత్తే కాక ఉండేట్లయిపోని, ఏమీ చేయకుండా అసహాయక స్థితిలో నువ్వు ఉండేట్లు కానీ అని శాపమిస్తుంది భూదేవి. అర్థమైందా? వాడికి ఉండింది ఒకే ఒగాస, పుట్టే వాళ్ళమ్మ కొద్దు కాపాయా, వాడిని నీళ్ళ ఇడిచేసి సూతులకు చిక్కే పెరిగే, అంత ఇష్టపడి అన్ని శస్త్రాభ్యాసం ఇది నేర్చుకునే ఇట్లా శాపాలు తినే. అదే బేజార్లో వాపస్ వస్తాడు. పరశురాములు యావదో యజ్ఞానికి పోయింటారు, వాళ్ళు వాపస్ వస్తారు. నాకు చాలా సుస్థ అవుతా ఉంది వసు శర్మ అంటే, నా తొడిపైనే పండుకోండి, మిమ్మల్ని చూసుకుంటాను అంటాడు. వాళ్ళు పండుకొని నిద్ర పెట్టిస్తారు, సుస్థ అయిపోతుంది. అక్కడ ఒక పెద్దది దుంబిను కాదు, అట్లాది ఒక కీటకము డిఫరెంట్, అది వచ్చి వాడి తొడిపైన కూర్చుంటుంది. పారిచెక్ ట్రై చేస్తాడు, పొయ్యల కొరకెక్ షురు చేస్తుంది. జోరుగా కాలల్లాడిస్తే గురువులకి హెచ్చరిక అవుతుంది. వాడు బేరే తలచెడిపోయింది వానికి శాపాలు తిని. అవునా, ఏం చేసేది అంత నొప్పి తడుచుకుంటాడు సంజు. వానికి తొడ లోపల పురుగు కొరుకుతా ఉండేది గొత్తైతుంది, రక్తం కారుతా ఉంది అని తెలుసుకొని వెళ్ళేవాడు. హీఈస్ అ క్షత్రియ, వానికి బిల్ట్-ఇన్ గా శక్తి ఉంటుంది, పేషెన్స్ ఉంటుంది, ఎంత నొప్పి అయినా తడుచుకునే తాకత్తు ఉంది వానికి. బ్లీడ్ అయ్యే షురు అవుతుంది. ఆ బ్లీడ్ అయ్యి పరశురాముల ఎంటిగ్లో భుజము తడిసిపోతుంది రక్తంలో. వాళ్ళకి నిద్రని ఇంకా హెచ్చరిక అయిపోతుంది. ఏమా ఇది వసు శర్మ అని కూస్తారు. ఇట్లా క్రిమి ఇదైతా ఉంది, పట్టకపోతారు, మాయమైపోతుంది క్రిమి. అర్థమైనా? అది ఇంద్రుడిని పంపించింటాడు ఆ క్రిమిని. వాడు ముందరికి నా కొడుకుకి ఎగనెస్ట్ అవుతాడు, అర్జునునికి. ఫ్యూచర్ గుర్తుంటుంది కదమ్మా దేవాన దేవతలకి, అంత ఒకటికొకటికి లింకే సంజు. అందుకోసము వాడు ఆ క్రిమిని పంపించింటాడు. కొరసి తొడంతా
ఆ నొప్పికి అయినా వాని కండ్ల నీళ్ళు వచ్చిండలే. పరశురాములకు డౌట్ వచ్చేసింది, క్షత్రియాలకి ఇడిస్తే ఇంక ఎవరికి ఇంత నొప్పి తడిసే తాకత్లే, అస్సలు బ్రాహ్మణులకు లేనేలే. సో నువ్వు క్షత్రియానే అయింటావు, నా దగ్గర సుళ్ళు చెప్తావా అని బెదిరిస్తారు. భయం అయిపోతుంది వీనికి. లేదు నేను క్షత్రియుడు కాదు, సూతపుత్ర అని చెప్తాడు. సూతపుత్రులు అంటే క్షత్రియులు ఇంకానే బిడ్డలు పుట్టిండేవాళ్ళు. ఇప్పుడు ఎస్టీ వాళ్ళనంతా పనులకు పెట్టుకుంటారు కదా రాజులో, వాళ్ళకి కావాల్సి ఉండేటప్పుడు వాళ్ళ దగ్గర బిడ్డలను కనింటారు. వాళ్ళు దాసీలుగా అంతా వచ్చింటారు. అప్పుడు ఉన్నిందే అట్లా. సో వాళ్ళ బీజమే కదా నువ్వు క్షత్రియుని సమానమే. నీకు మంచి టైంలో నేను చెప్పించిండే విద్యలన్నీ మర్చిపోని అని చెప్పేస్తా. ఎంత 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 నేర్చుకొని ఉంటాడు సంజు వాడు, పూర్తి మర్చిపోని ఆ టైంకి అని వాడు శాపనిస్తాడు. చూడు కొందరు లైఫ్ ఎట్లా అవుతుంది అంటే, అవును సూర్యుని కొడుకే అయితే కుంతి పుట్టిండేవాడు కదా కదా. కర్ణ ఆశ్రమం ఇంకా వాపస్ ఇంటికి వస్తాడు. అతిరథుని దగ్గర చెప్పేకయ్యలేదు ఏ మాయా అని, రాధా దగ్గర వాళ్ళమ్మ దగ్గర చెప్పేకెళ్ళే లోపలే కొరుకుతా ఉండేటప్పుడు ఈ భీష్ములు అరేంజ్ చేసిండే ఎగ్జిబిట్ ఆ ప్లేస్ అక్కడ జరుగుతూ ఉంటుంది. పోయి వాడు కాంపీట్ చేస్తాడు. నెక్స్ట్ కథ నీకు గొత్తు కదా, అంగరాజ్యానికి రాజ్యాధిపతిని చేసే ధృతరాష్ట్రుని సపోర్టర్స్ ఉంటారు ఆ గుంపుల. వాళ్ళంతా దుర్యోధన మహారాజుకి జై అనేసి జైకారాలు వేస్తారు. యాక్చువల్లీ వాడు రాజయ్యకు సాధ్యమే లేదు. దుర్యోధనుడు పాండు మహారాజు గెలుచుకొని వచ్చిండే రాజ్యం పూర్తి, అవునా. వాడు తపస్సుకు పాయ, విధి లేదు అని కండ్లు లేక ఉండే గుడ్డోని నువ్వు సింహాసనం పైన భీష్ముడు కూర్చోపెట్టింది. ఇప్పుడు పాండు కొడుకు వచ్చేసిండాడు కదా ధర్మరాజుడు. ఇప్పుడు హీఈస్ ఆల్సో ప్రాపర్ ఏజ్ కదా సింహాసనం పైన కూర్చునేదానికి. ఎవరిని కూర్చోపెట్టాలా? భీష్మకి డైలమా షురు అయిపోతుంది. వీళ్ళకి ఇప్పుడు డిగ్రీ వచ్చిన విద్యాభ్యాసం ముగిసిన దానికి వీళ్ళేమైనా గురుదక్షిణ ఇయ్యాల కదా. భీష్ముడు ఏం చేశాడు, సాకారుడు కదా, మోస్తుగా గాడీలుగా బంగారు వెండి సొమ్ములు సిల్క్ క్లోదింగ్ ఆమెట పండ్లు ఫలాలు తరకారీలు గాడీలుగా పంపిస్తాడు ద్రోణుల దగ్గరికి. మొమ్మಕ್ಕಳ ಜೊತೆ ಮರಿಮಕ್ಕಳ ಜೊತೆ ಕಳಿಸಿ ಗುರುದಕ್ಷಿಣೆ ಯಾಕೆ ಕೊಟ್ಟು ಇನ್ನೂ ಏನಾದ್ರೂ ಬೇಕಾಗಿದ್ರೆ ತಿಳಿಸಿ ಅಂತ ಹೇಳಿ ಕಳಿಸ್ತಾನೆ ಭೀಷ್ಮ. ಎಲ್ಲ ಇಸ್ಕೊಂಡ್ರು ದ್ರೋಣನ ಮಕ್ಕದಲ್ಲಿ ಖುಷಿನೇ ಇರಲ್ಲ. ಇಷ್ಟು ದಿನ ಖುಷಿಯಾಗಿ ಹೇಳ್ಕೊಟ್ಟವ್ರು ಗುರುದಕ್ಷಿಣೆ ನೋಡಿದ ತಕ್ಷಣ ಅವ್ರು ಯಾಕೆ ಬೇಜಾರು ಮಾಡ್ಕೋಬೇಕಾಗಿತ್ತು? ಅರ್ಜುನನ್ಗೆ ಅನ್ಸುತ್ತೆ ಏನೋ ಇದೆ ಅನ್ಬಿಟ್ಟು ಕೇಳ್ತಾನೆ. ಪ್ರಿಯ ಶಿಷ್ಯ ಅಲ್ವಾ, ಅವನಿಗೆ ಹಕ್ಕು ಜಾಸ್ತಿ ಮಾತಾಡಕ್ಕೆ. ಕೇಳಿದ್ರೆ ನನಗಿದೆಲ್ಲ ಗುರುದಕ್ಷಿಣೆ ಅಂತ ಅನ್ಸಲ್ಲ, ನನಗ ಒಬ್ಬ ಅವಮಾನ ಮಾಡಿದ್ದಾನೆ ಮಹಾರಾಜ, ಅವನ ಮೇಲೆ ಸೇಡ್ ತೀರಿಸ್ಕೊಳ್ಳೋ ತನಕ ನನಗೆ ಇದೆಲ್ಲ ಖುಷಿ ಸಿಕ್ಕಲ್ಲ. ನನ್ನ ಸ್ಟೂಡೆಂಟ್ಸೇ ಅವನ ಮೇಲೆ ಸೇಡ್ ತೀರ್ಸ್ಕೋಬೇಕನ್ನೋದು ನನ್ನದೊಂದು ಆಸೆ ಇತ್ತು. ಅವನು ನಾನು ಒಟ್ಟಿಗೆ ಓದ್ ಕಲ್ತವ್ರು ಆಶ್ರಮದಲ್ಲಿ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. ಯಾರು ಹೇಳಿ ನಾವು ಕರ್ಕೊಂಡ್ಬರ್ತೀವಿ ಅಂತ ದುರ್ಯೋಧನಾದಿಗಳು ಪಾಂಡವರು ಎಲ್ಲ ಕೇಳ್ತಾರೆ. ಈ ತರ ಪಾಂಚಾಲ ದೇಶದ ಅರಸ మహారాజ ద్రుపద ಅಂತ ಹೇಳ್ತಾರೆ. దుర్యోధనాలు భీష్ముని పర్మిషన్ తీసుకోకుండా ఎట్లు పోయేది? మహారాజు వాడు ఉత్తి వీళ్ళు 105 జనాలు పోయేసి ఎట్లా ఇచ్చేసుకొని వచ్చేది అని అనుకుంటారు. సరే రేపు పోతాము అనంతా ప్లాన్ చేసుకుని 105 జనాలు ఒట్టగా పోయి అటాక్ చేసి చేసుకొని వస్తాము అనంతా అనుకొని ప్లాన్ చేసి పొద్దున్నేకి వెళ్తారు. ద్రుపదుని సైన్యము ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అంటే కౌరవాసు పాండవాసు అందరూ దాంట్లోనే ముಳುగుపోయేంత స్ట్రాంగ్. వాళ్ళంతా సోలించుకొని వచ్చేంతలా అర్జునుడు లోపల పోయి మాట్లాడతాడు ద్రుపదుని. అర్జునుడు ఎంత బాగుంటాడు అంటే వాడికి బ్లూ ఐస్ ఉంటుందంట సంజు, వెరీ ఫేర్, అమెరికన్ తర.
బ్లూ ఐస్, ఇంద్రుని పోలికలు ఉంటుంది వానికి, వళప్పు పోలికలు. చూసిన తక్షణమే ఇష్టమైపోవాల అర్జునుడిని. అంత ఇష్టంగా మాట్లాడతాడు పాంచాలుడు. వీడేం చేస్తాడు, ఒక బాణం ఇచ్చి వాడిని కట్టిడిస్తాడు. కట్టేసి వాడిని ఎత్తుకొని వచ్చేస్తారు. అందరూ ఎత్తుకొని వచ్చి గురువులు ద్రోణాచార్యుల దగ్గర ఇడిస్తారు. నా మంచం కాళ్ళకి కట్టేయండి వాడిని అని చెప్తాడు ద్రోణాచార్యులు. సరే ద్రుపదుడిని మంచం కాళ్ళకి కట్టేస్తారు. వాడు మంచం పైన వరక్కొని కూర్చొని, నా కాళ్ళ దగ్గర ఉండే పాంచాల అధిపతి నాకు అర్థం రాజ్యం ఇస్తాను అని ప్రామిస్ చేసి ఇయ్యలేదు, నన్ను అంత ఇచ్చలేదు అని చెప్పి పంపించింటే బాగుంటా ఉండే. నన్ను ఆ స్థానంలో అందరి ముందర అవమానం చేస్తవి. ఇప్పుడు నా స్టూడెంట్స్ నిన్ను పిలుచుకొని వచ్చిండారు. నేనే అప్పుడు నీ పైన యుద్ధం చేసింటే నేనే మహారాజా అయిపోయింటా ఉంటును. నేను చేయలేదు, నేను బ్రాహ్మణ్ను. ఇప్పుడు నా స్టూడెంట్స్ నిన్ను సోలిచ్చి పిలుచుకొని వచ్చిండారు. నీ పూర్తి రాజ్యం నాదే. అయినా నాకొద్దు, నువ్వు ఇక్కడ పడిండావు కదా కాళ్ళ దగ్గర, ఆ అవమానం నీకు కావాలా అనేసి నేను కాచుకొని ఉంటుని. నాకు ఎప్పుడు కావాలనో అప్పుడు నా రాజ్యం ఇడిచి ఈయన అడుగుతాను, ఇప్పుడు పో వాపస్సు అని చెప్పి కట్లంతా ఇడిపించి పంపించేస్తాడు. పాంచాలాధిపతి కదా వాడు ద్రుపదుడు. వాడి కోపము శివుణ్ణి మెచ్చించల్లా అనేసి పెద్ద హోమం చేస్తాడు సంజు. పుత్రకామేష్టి యాగం చేస్తాడు. ఒక మంచి కొడుకు పుట్టల్లా అని దేవుడు ప్రత్యక్షమవుతాడు. అయితే వీడేం అడగల్లా, ఫస్ట్ కొడుకు కావాలా, ద్రోణుల్ని చంపేట్లా వాడు అని అడగల. వాడు అట్లా అడగలే. వానికి ఎంత ఇష్టమైపోయింటాడు అర్జునుడు అంటే, అర్జునుడిని పెళ్లి చేసుకుని అట్లా ఒక బిడ్ని, ఆడబిడ్ని అప్ప నాకు నడుస్తాడు ఈశ్వరుణ్ణి. అర్థమైనా? యథాస్తు అంతే సాలంటే, అంతేకాదు నాకు ఒక కొడుకు కావాలా, ద్రోణాచార్యుల్ని చంపేట్లా వాడు. సో ఒక బిడ్డ కోసం యాగం చేసి, పుత్రకామేష్టి యాగం చేసి, పుత్రి ప్లస్ పుత్ర తీసుకున్నాడు వాడే ఫస్ట్. రామాయణంలో దశరథ మహారాజు పుత్రకామేష్టి చేస్తేనను 4 బిడ్డలు కొడుకులే పుట్రే, ఆడబిడ్డలు పుట్లే. వీడు రెడీమేడ్ గా కొనేస్తాడు, అడిగేస్తాడు. అర్థమైనా? షీ విల్ బీ ఇన్ టీన్స్. పెండ్లు చేసుకుంటే అర్జునుడు ఇప్పుడు హీస్ బిగ్ కదా, వానకు కరెక్ట్ గా ఉండే ఆడబిడ్డ కావాలంటే ఎంత పెద్ద కూతురు వస్తుంది ఇంటికి. అగ్ని జ్వాలలతో, అగ్నిదేవునితో వస్తుంది కూతురు. కొడుకుకి దృష్టద్యుమ్న అని పేరు పెడతారు, దానికి ద్రౌపది అని పేరు పెడతారు. దీంట్లో ఇంకొక లింక్ ఉంది. ద్రౌపది వెనక జన్మంలో ఈశ్వరుణ్ణి, ద్రౌపదికి వెనక జన్మంలో పెండ్లై ఉంటుంది. ఒక నార్మల్ ముని పెండ్లాం అది. ఆ మునికి ఇష్టం ఉండలే, అంటే వాడు ఉత్తి జపాతపాల్లోనే ఉండేవాడు. వానికి లౌకిక సుఖాలు, ఆనందాలు ఏమి అక్కరుండలే. బట్ దాన్ని పెండ్లి చేసి ఇచ్చింటారు పాపం, దాని కర్మ. దానికి రోజు పోయి ఉంటుంది, నాకి మొగుడు కావాలా అనే ఒక ఆశ ఉంటుంది దానికి. అది ఈశ్వరుని గురించి తపస్సు చేసి ఉంటుంది. ఈశ్వరుడు ప్రత్యక్షమే ఏం కావాలా అని అడిగితే, దేవా పతిం దేహి అని అడుగుతుంది. అంటాడు, పతిం దేహి పతిం దేహి పతి అని 5 సార్లు అడుగుతున్నది. సో తథాస్తు అని అంటాడు. సో ఇప్పుడు ఈ జన్మంలో నెక్స్ట్ కథలోగా ముందరకు గుర్తవుతుంది. అర్థమైనా? ద్రుపదుడు అడిగింది అర్జునుడిని పెళ్లి చేసుకుని ఎట్లా బిడ్డ కావాలా అని. ద్రౌపది ఫ్లాష్ బ్యాక్ అంటే వెనక జన్మం కథ ఇది. నెక్స్ట్ ఏం కావచ్చు ఫ్యూచర్ లా విల్ సీ. వీళ్ళిద్దరిని వాడు యజ్ఞ సహాయంతో పొంది ఏం చేస్తాడు గొత్తా, దృష్టద్యుమ్నుని ద్రోణుల దగ్గరికే పంపిస్తాడు స్టూడెంట్ గా. ద్రోణ కూడా ఇచ్చేసలే, నా వైరి కొడుకు వాడుని నెగ్లెక్ట్ చేసలే, వానికి బాగా చెప్పిస్తాడు, అన్ని విద్యలు చెప్పించి పంపిస్తాడు. ఇప్ప హస్తినావతిలో ఏమైతుంది అంటే,
దినే 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 భీష్మునికి విదురునికి పెద్దోళ్ళకి అందరికి క్లోజ్ అవుతా వచ్చి పాండవులు. శకుని ఇన్ఫ్లుయెన్స్ తో కౌరవులు అందరికి ఎగనెస్ట్ అవుతా. ఒకసారి భీష్మ విదుర ధృతరాష్ట్ర మాట్లాడుకుంటా ఉంటారు. ఇప్పుడు పట్టం కట్టల్లా అంటే ఎవరికి కట్టల్లా అనేసి. ధృతరాష్ట్రుడు ఏమీ మాట్లాడలే, మనకు గుర్తు ఏమో హెచ్చు తక్కువ అవుతుంది ఇక్కడ అని. విదురా చెప్తాడు, రాజనీతి ప్రకారము ఈ రాజ్యం పాండుది. పాండు తపస్సుకు పోయి ప్రాణమిడిచే, ఇంకెవరు గతి లేదు. అట్లని ಅಂಗವಿಕಲನಾದ ಅವರ ಅಣ್ಣ ಧೃತರಾಷ್ಟ್ರನಿಗೆ ಪಟ್ಟ ಕಟ್ಟಿದ್ವಿ. ಆಕ್ಚುಲಿ ಅವನು ರಾಜ ಅಲ್ಲ, ಬೇರೆಯವರು ಇಲ್ಲ ಅಂತ ಅವನಿಗೆ ಕಟ್ಟಿದೀವಿ. ಇವಾಗ ಪಾಂಡುಕುಮಾರನೇ ಇರುವಾಗ ದುರ್ಯೋಧನ ಪಟ್ಟ ಕಟ್ಟಕ್ ಆಗಲ್ಲ, ధర్మరాయునిಗೆ పట్ట కట్టಬೇಕು. ఆయా ఇంకేం చెప్తాడు ధృతరాష్ట్రుడు? ద్రోణాచార్యులు ఉండారు, విదురులు ఉండారు, భీష్మాచారి ముందర ఏమి మాట్లాడే కయ్యలేదు ధృతరాష్ట్రునికి. అలాంటే వాడికి కండ్లే. రాజ్యమంతా ఆళింది భీష్మాచార్యులే మొదలు. ఇంకాను విచిత్ర వీర్యుడు సత్యవతి కొడుకు ఉండేటప్పుడు ఇంకా రాజ్యం చూసుకుంది భీష్మాచార్యులే కదా. సింహాసనం పైన కుక్కపోవచ్చు, నాకు వీడిని కూర్చోపెట్టి కండ్లు లేక ఉండేవాడిని. రాజ్యమాళింది వీళ్లే, భీష్ములే. ఇప్పుడు వాళ్ళకి కొడుకులు వచ్చే టైంకి ఎంత ప్రాబ్లం అవుతుంది చూడు. ఒక రాజ్యం ఉంటే ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ టు రూల్ ద కింగ్డమ్ కదా. సరే ఇట్లా పట్టాభిషేకం చేస్తారు ధర్మరాయనికి అనేసి అంతా డిసైడ్ చేసి పట్టాభిషేకం చేసిరి ధర్మరాయనికి. వాడిని చూస్తేనే ఇష్టం ఊరు జనాలకి. వాడు అంత మంచోడు, రాజనీతి గొత్తున్నోడు, నీతి శాస్త్రాలు గొత్తున్నోడు. వాడి పేరు ప్రతిష్ఠలు ఇట్ స్టార్టెడ్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ వరల్డ్. దుర్యోధనాలకి ఇంక తడిసెక్కాయలే. వాళ్ళు అయ్యి దగ్గరకు పోతారు, నువ్వు ఇట్లే చేస్తే మేమేమే అయిపోవాలా, నువ్వు రాజుగా ఉన్నాడు, నీ అధికారం నాకే రావాల్సిండే, యువరాజుడు నేనే కావాల్సిండే, ధర్మరాయునికి ఎట్లా కట్టత్వి వాడు అంటాడు ధృతరాష్ట్రుడు. నేనేమి మాట్లాడేకెళ్ళే, రాజనీతి ప్రకారం విదురుడు చెప్పింది కరెక్టే, భీష్ములు ఎట్లా ఆజ్ఞ చేస్తే అట్లే చేయాలా మనము. వీళ్ళు ఒప్పెళ్ళే, అయితే మేమంతా వెళ్ళిపోతాం ఊరిడ్చి. పంపించేసేకైతుందా బిడ్డల్ని, ఏం ప్లాన్ చేయాలా? అప్పుడు శకుని మాట్లాడతాడు, బావా ఏమనుకోవద్దు, నీ బిడ్డలను చూస్తే అయ్యో అనిపిస్తుంది, ఒక ప్లాన్ చెప్తాను ఒప్పుకుంటావా? ఆయా ఏం చెప్పు. ఒక శకుని ఏం ప్లాన్ చేస్తాడంటే, హస్తినావతిని ఇంకా 60 మైల్స్ దూరంలో ఒక వారణావత అనే ఒక ఊరుంది. అక్కడికి ఏమైనా చేసి పంపించు పాండవాస్ని, అక్కడ కొన్నాళ్ళు ఉండేసి రమ్మని చెప్పు. వాళ్ళకు ఉಳುసుకునేదానికి అరమనే అంతా మేం రెడీ చేస్తాము. నెక్స్ట్ పార్ట్ ఏమైతుందో ఆమె చూడు. వాళ్ళకి నిజం చెప్పలేదు ధృతరాష్ట్రునికి శకుని వాళ్ళు. సరే ఆయా నెక్స్ట్ డే ఆస్థానంలో కూర్చొని ఉన్నప్పుడు వాడు భీష్మ విదుర ద్రోణాచార్యులు అందరూ ఉండేటప్పుడు చెప్తాడు, ధర్మరాజా ఇక్కడేమో నువ్వు అందరినీ మెచ్చిచిండావు, వారణావతం అనే ఒక ఊరుంది ఇక్కడ ఇంకా 60 మైల్స్ దూరంలా, అక్కడ దగ్గరికి కాడుంది. కాడుని ఇంకా రాక్షసులు క్రూర ప్రాణులు అన్ని వచ్చి ఆ ఊరు జనాలకి తొందర చేస్తా ఉంది. సో నువ్వు కొన్ని దినాలు అక్కడ ఉంటే భీమ అర్జున నకుల సహదేవ నలుగురు పౌరుషంతో ఆ రాక్షసులని అంత సొంపి అక్కడ ఉండే జనాలకు శాంతి ఇయ్యొచ్చు కదా. ఇట్లా ఒక్కొక్క పార్ట్లను నువ్వు అందరిని ಮೆಚ್ಚುಗೆ ಪಡೆದ್ರೆ ನಿನ್ನ ಯುವರಾಜನನ್ನಾಗಿ ಮಾಡೋದಿಕ್ಕೆ ಈಸಿ ಆಗತ್ತಲ್ವಾ ಅಂತ ಕೇಳ್ತಾನೆ. అయ్యో ఆಯ್ತು దొడ్డప్ప ನಾವು ಹೋಗ್ತೀವಿ, ఖుషి అయిపోతుంది, పొగడ్రి కదా వాళ్ళందరినీ. దేవర్ రెడీ టు గో. విదురునికి అక్కడ డౌట్ వచ్చాయి, వాడు ఏమీ మాట్లాడలే. భీష్ములు కూడా ఒప్పుకుంటారు, కరెక్ట్ ధృతరాష్ట్రుడు చెప్తా ఉండేది అని. సరే అంతా రెడీ అయిపోయాక అట్లీస్ట్ ఒక 2-3 months కావాల కదా.
ఆయా అంతా రెడీ చేసుకోండా అని చెప్తారు. ఈ పక్క కౌరవాది జనాలకి ఒకడు పురోచన అని అతి నంబికస్తుడు ఉంటాడు. వాడు ఇండ్లు కట్టే దాంట్లో ఫేమస్. అంటే వానికి ఆ విద్య బాగోదు, ఇంజనీర్ అనుకో, అర్థమైనా. వాళ్ళని ఒక బ్యాచ్ చేసి, హ్యూజ్ బ్యాచ్, జల్దీ కావాలి కదా పనిలో, వాడికి చెప్పిస్తారు ఏమిట్లా కట్టాలా అంటే, అగ్గి పెడితే బర్న్ అయ్యేదానికి ఈజీగా ఉండే సామాన్లతో నువ్వు అరమనే కట్టాల. ఏమేమి? ఒణమర, రాళ్ళ, తుప్ప, ఎಣ್ಣె, అట్లా వస్తువులు హెల్ప్ తీసుకొని, వ్యాక్స్, అట్లా అదంతా హెల్ప్ తీసుకొని అరమనే చేయాల. బట్ గొత్తుకాకూడదు. ఒక బ్యాచ్ రెడీ చేస్తారు. విదురునికి డౌట్ వచ్చాయని చెప్తే కదా, వాణి పక్కోళ్ళు అరమనేలో ఎందరో ఉంటారు. వానికి కావాల్సిన సాకాలు, సారీ సాకా కాదు, ఖాసా జనాలు ఉంటారు. వీళ్ళకి న్యూస్ వస్తుంది ఇట్లా ప్లాన్ చేస్తా ఉన్నారు అని. వీడేం చేస్తాడు, ఆ బ్యాచ్ లోగా, పురోచన బ్యాచ్ ఉంటుంది కదా, వాణ్లోగా కనక అనే ఒకడిని వీడు ఇంట్రడ్యూస్ చేస్తాడు. విదుర వాడు దాంట్లో స్పెషలైజ్ చేసుకొని ఉంటాడు. వాడిని వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తో ఆ బ్యాచ్ చేరిస్తాడు. వాడు నాకు హెల్పర్స్ కావాలి కదా, నేను ప్లాన్ చేస్తే దాన్ని కట్టేదానికి నా హెల్పర్స్ తనే ఈజీ అవుతుంది. ఇప్పుడు బ్యాచ్ వైజ్ తానే ఒక ఇల్లు కట్టేదానికి కడతారు, ఒక్కొక్క పని ఒక్కొక్క బ్యాచ్ కే గుర్తు. అట్లా ప్లాన్ చేసి వీళ్ళకి కావాల్సిండే ఒక జనాలను పిలుచుకొని కనుక పురోచన ఏమి టీంలోగా వారణావతానికి చేరుకొండ్రి. అంతా బిల్డింగ్ అయ్యేటప్పుడు వీడు కనుకని పని ఏమి అంటే, చూసే వాళ్ళకి వాడు వేరే తర చేస్తా ఉంటేను, దేవుని ఇంట్లో ఒక సురంగం కొరసేదే వీళ్ళ పని, మెయిన్ పని. అది గంగా నది కనుక, వీళ్ళుండేది యమున, అవునా. గంగా నది తీరానికి పోయేంత లోపల రెడీ చేసుకుంటారు సురంగము. అది గొత్తుకాకనట్లు మూసేస్తారు. ఇదంతా రెడీ అయ్యా పాండవులు హస్తినావతిని ఇంకా వారణావతి అనుకొచ్చి, అక్కడ మంచి పేరు తీసుకుంటాడు సంజు అందరి దగ్గర. ధర్మరాయుడు ఎలాంటే సూపర్ హీరోస్ తమ్మండ్లందరూ. వీడి సింహాసనం పైన కూర్చొనేది అంతే వీడి పని. వాడుకుండే నాలెడ్జ్, వాడు ఏం చెప్తే చేసేట్లా తమ్మండ్లు. సో హిట్ అయిపోతాడు అక్కడ. ఆమెట ఒకనాడు ఏమైతుంది, కనుక వస్తాడు వారణావతానికి. వచ్చి మాట్లాడి అందరూ బాగుండారా, ఇట్లా విదురుడు చెప్పంపించిండాడు, బీ కేర్ఫుల్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వీళ్ళకి అర్థమయ్యలే ఏమి 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 అని యోచన చేస్తారు. విదురుడిని ఇంకా ఒక లెటర్ వస్తుంది వాళ్ళకి. ఆ లెటర్ లో ఏముంది అని అందరి ముందర చదువుతాడు వాడు. బట్ మనసులోనే చదువుకుంటాడు, ఆ స్థానంలో చదివేకయ్యలే కదా. సరే కుంతి వాడి మక్కమే చూస్తా ఉంటుంది, తనకు డిఫరెన్స్ గొత్తైతా ఉంటుంది. యాక్చువల్లీ కుంతి ఏమిటి కొప్పుకుంటుంది వీళ్ళ జట్లా వచ్చేదానికి అంటే, దానికి ఎంత ఆశ పుట్టించేసింటారు అంటే, వారణావతం చూడాలనేంత ఆశ పుట్టించి, అంత బాగుంది వారణావతం, ఇంత బాగుంది, అక్కడ వేదాలు చదివే పండితులు ఉండారు, ఋషిమునులు వస్తారు, వాళ్ళ ఆశీర్వాదం చూసుకుంటే ఇంకా మంచిదైతుంది కొడుకులకి అని అంతా చెప్పేసింటారు. వీళ్ళు ఏమేం కావాలో బేసిక్ అంతా వేసి దాన్ని ఒప్పించేసింటారు. ఈ లెటర్ ది చూసి కుంతి పర్సనల్ గా వచ్చి అడుగుతుంది ధర్మరాయుని, ఏమి విదురుడు నీకు లెటర్ పంపించిండాడు అనేసి. వాడు ధర్మరాయుడు చెప్తాడు, ఈ లెటర్ లోగా మనము విషము అగ్గి ఇంకా హుషారుగా ఉండండి అని రాసిండారు. ఆమెట రాత్రిపూట మొబ్బులోగా ఎట్లు పారడల్లా అనేది అభ్యాసం చేయండా, నక్షత్రాలు ఇంకా రూట్ యాపకపోతా ఉండాము అని
అది ಪ್ರಾಕ್ಟೀಸ್ ಅದನ್ನ ನೇರ್ಚ್ಕೊಂಡು ಉಂಡಾರು వీళ్ళు బట్ ప్రాక్టీస్ చేసే తనక యావదీను పర్ఫెక్ట్ అయ్యలే కదా దీన్నంతా ప్రాక్టీస్ చేసుకుండా అని పంపించిండారమ్మా అమ్మ అత్తిలు అని చెప్తాడు. అప్పుడు అడుగుతుంది కుంతి యాలా అనేసి, అమ్మా నీకు ఒక మాట చెప్పలేమేమో, ఈ వారణావతం అరమనేకి మేము వచ్చిన తక్షణము గబ్బు వాసన వచ్చే అరమనేలా మాకప్పుడే గొత్తాయా ఈ అరమనే అగ్గి తగిలితే భస్మం అయిపోయేట్లా సపోర్ట్ చేసే సామాన్లతో కట్టింది. భీమునికి అర్జునునికి ఇష్టమే లేదు ఇక్కడ ఉండేకి, అయినా నీకోసం నువ్వు ఈ ఊరిని చూడల్లా, జతకి ధృతరాష్ట్రుడు ఆజ్ఞ చేసిండాడు ఇక్కడ ఉండండి కొన్నాళ్ళు అని, దానికోసం వచ్చిండాం అంతే. ఎప్పుడు ఏమైతుందో గొత్తలేదు. భీమా అంత ఇక్కడ వచ్చేదే వద్దు, మనం వేరే ఊరికే వెళ్ళిపోతాము అని చెప్పే. నేనే చెప్పి వేరే ఊరికి పోతేను దుర్యోధనుడు ఇబ్బంది కాదు, రేపైనా మనల్ని చంపేకి ట్రై చేస్తాడు అను, ఇక్కడే ఉంటాము చూసుకొని టైము ಯಾವ టైంలో ఏం అడ్జస్ట్ అవుతుందో దేవుడే మనకి దావ చూపిస్తాడు. జతకి విదుర పిన్నయ్య నాకు ఇంకా ఒక క్లూ ఇచ్చిండాడు, దేవుని ఇంట్లో సానా టైము ఉండు అని, పూజలు బాగా చెయ్యండా అని చెప్పిండారు. సో వి విల్ సీ అనేసి చెప్తాడు. అక్కడ ఆ ఊర్లోగా ఒక పండుగ సెలబ్రేషన్, ఒక జాతర ఇట్లుంటుంది. ఆ ఊర్లో జాతర చూసేకి వచ్చిండే వాళ్ళ లోపల ఒక ఆయమ్మకి 5 జనాలు బిడ్లు. అర్థమైనా? వాళ్ళు వాపస్ పోయే పొద్దుకి లేట్ ఆయా అనేసి వీళ్ళ అరమనేకి వచ్చి మేము ఇక్కడ ఉండొచ్చునా రాత్రికి అనేసి అడుగుతారు వాళ్ళు. ఆయా ఉండండా అని చెప్తుంది. కుంతిని వచ్చి పర్మిషన్ అడుగుతారు. కుంతి చెప్తుంది ఆయా ఉండండా అనేసి. సో ధర్మరాయణకి ఈ విషయం గొత్తైతుంది. ఆయమ్మ కొడుకులు 5 జనాలు అబద్దు అరమనేలో ఉంటారు ఎక్స్ట్రా అనేసి. వాడు అనుకుంటాడు దిస్ ఇస్ ద ప్రాపర్ టైం టు అగ్గిపెట్టేసి మనమేనే తప్పించుకొని వెళ్ళిపోతాము అనేసి. అంతలోగా ధర్మరాజుడు ఏం చేసింటాడో దేవుని ఇంట్లో ఎక్కడ సురంగ మార్గం కొరిసిండారు అని తెలుసుకొని ఉంటాడు. వీళ్ళంతా మొబ్బులుగా ఎట్లు పారాడల్లా, నక్షత్రాలతో యావ రూట్ చూసుకోవాలి అదన్నీ రెడీ చేసుకొని ఉంటారు కదా. ఆబద్ రాత్రి ఏం చేస్తారో జాతర ఇది అంతా అయిన రాత్రి వీళ్ళే అగ్గిపెట్టేసి దేవుని ఇంట్లోగా ఉండే సురంగంతో వాళ్ళ ప్రయాణము ముందుకు చేసుకుంటారు. So how is this fair? ఎలాంటి వాళ్ళు 6 innocent lives ని కిల్ చేసేసారు తనే పాండవాల్స్, బికాస్ ఐ మీన్ ఎట్లా ఇది ఫేర్? దే ఆర్ గుడ్ పీపుల్ రైట్, గుడ్ రాజాస్. కరెక్ట్ శారదా, రాజనీతిలా ప్రతి ఒక్కటిను మంచిదే. రాజులు కావాలా అంటే వాళ్ళు ఎంతో మంచి పనులు చేయాల, చెడ్డ పనులు చేయాల, చెడ్డ పనులు చేసింది ఇంకొకరికి గుర్తుకాకూడదు. అట్లా రూలింగ్ లోగా ఎన్నో ఇప్పుడు ఉత్తి పొలిటీషియన్స్ నే లెక్కెత్తుకో, ఎంతెంత చేస్తా ఉండారో అయినా మనం వాళ్ళని నమ్మి కూర్చోబెడతా ఉన్నాము. బట్ దీస్ పీపుల్ ఆర్ గుడ్ కదా, అందుకోసం యూ కెనాట్ హెల్ప్ ఇట్. అది వాళ్ళు వేడతి అంటే ఏకలవ్య జాతికి చేరిండే వాళ్ళు, హంటర్స్ జాతికి చేరిండే వాళ్ళు. 5 జనాలు అక్కడ 6 జనాలు పనుకొని ఉంటారు. వాళ్ళు చచ్చిపోయిండారు అని చూస్తేను దే విల్ ఎగ్జామిన్ కదా, నిజమా వీళ్ళు పారలిపోయిండారా ఎట్లా అని తెలుసుకోవాలి కదా. అందుకే ప్రూఫ్ ఇచ్చేదానికోసము వాళ్ళు ఆ పని చేస్తారు. అగ్గంటుకొనేస్తుంది కదా. చేయకుండానే అవుట్లుక్ పైసి దే కుడ్ హావ్ సెడ్ నో, ఇట్లా ప్యాలెస్ కట్టించిండారు మమ్మల్ని ఇక్కడ పంపించి, అండ్ దే కుడ్ హావ్ గాన్ బ్యాక్ టు హస్తినాపూర్ అండ్ ఎవరు నమ్ముతారు? నోబడీ బిలీవ్స్ యూ కదా. దే కుడ్ హావ్ జస్ట్ అక్కడ తనకనే వస్తుంది. ధృతరాష్ట్రునికే గొచ్చలే కదా వీళ్ళు చంపేస్తారు పాపమోని. వీళ్ళు దుర్యోధనాదులు శకుని చేరుకొంతానే ఇట్లా ప్లాన్ చేసిండారు. ధృతరాష్ట్రునికి గొత్తేలే కదా ఇంకా దీనిపైన ఏమిను ఎక్కడెక్కడికి పోయి ఎట్లెట్లా ప్రాబ్లమ్స్ వస్తుందో. ఇది ఫస్ట్ స్టెప్ కాదే, భీముని చంపేకి ట్రై చేసి ఎన్నిసార్లు దాన్నే నమ్మలే కదా పెద్దోళ్ళు. అందుకు
అందుకోసము వాళ్ళు అక్కడికి తెలిపించలేదు.